अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో మనము 12వ సూత్రం వరకు చెప్పుకున్నాము. ఆ 12వ సూత్రంలో ఏం చెప్పుకున్నామంటే గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి తద్దర్శనాత్, అంటే హృదయ గుహలో ప్రవేశించి ఉన్నటువంటి 2 ఆత్మలు. ఏంటి 2 ఆత్మలు అంటే జీవాత్మ పరమాత్మ అని చెప్పుకున్నాము. జీవాత్మ పరమాత్మని ఎలా తెలుసుకుంటామంటే తద్దర్శనాత్. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ ఒకే చోట హృదయ గుహలో ఎక్కడ ప్రతిపాదించినా అక్కడ జీవాత్మ పరమాత్మ గురించే ప్రతిపాదించబడింది. కాబట్టి మన జీవాత్మ పరమాత్మ తీసుకోవాలి అని ఈ సూత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నామట. అలాగే మళ్ళా పూర్వపక్షి ఒక రకంగా ఆక్షేపించాడు, అది హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మ ఎందుకు తీసుకోవాలి, జీవాత్మ మనసు కూడా తీసుకోవచ్చు కదా, ఎందుకంటే హృదయ గుహలో మనసు కూడా ఉంది కాబట్టి జీవాత్మ మనసు కూడా తీసుకోవచ్చు అని పూర్వపక్షి ఆక్షేపించినప్పుడు విశేషణాచ, లేదండి పరమాత్మలో ఉన్నటువంటి విశేష గుణాలు ఇక్కడ మనకు జీవాత్మలో ఉండే గుణాలను 2 కూడా భిన్న భిన్నంగా వేరువేరుగా విశేషణానితో పోల్చి చెప్పబడింది. కాబట్టి ఆ విశేష లక్షణాలు అనేటివి కేవలం పరమాత్మలో వర్తిస్తాయి కానీ అవి మనసులో వర్తించవు. కాబట్టి ఇక జీవాత్మ పరమాత్మ తీసుకోవాలి, మనసు జీవాత్మని తీసుకోకూడదు అని చెప్పి విశేషణాచ అనే సూత్రం ప్రకారంగా విశేషమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు అనే మంత్రాంశాన్ని తీసుకొని మనం ప్రమాణీభూతంగా చెప్పుకున్నామట. ఇది అనంత్ గారు అడిగారు, దాని తర్వాత చూద్దాము దీనికి అర్థము. తో ఈ రకంగా విశేషణాచ్ అనే సూత్రార్థాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అంటే మొత్తానికి హృదయ గుహలో ఉన్నటువంటిది పరమాత్మ జీవాత్మే, జీవాత్మ మనసు తీసుకోకూడదు అని చెప్పి మనకు ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రమాణీభూతంగా చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు అదే క్రమంలో ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే చూడండి 13వ సూత్రము. ఈ సూత్రం చూసిన తర్వాత మనం చూద్దామండి. ఇక చూడండి ఏమంటున్నా అంటే 13వ సూత్రంలో హృద్ గుహాం ప్రవిష్టౌ పరమాత్మ జీవాత్మాను స్తః ఇతి తు ఉక్తం. హృదయ గుహలో ప్రవిష్టమై ఉన్నటువంటి విద్యమానంగా ఉన్నటువంటిది పరమాత్మ జీవాత్మనౌ స్తః ఇతి తు ఉక్తం. అంటే అది స్పష్టంగా హృదయ గుహలో ఉండేది పరమాత్మ జీవాత్మ అనే విషయాన్ని ప్రతిపాదించారు. కింటు యో హృదయస్థానాద్ భిన్నాంగేషు సన్నపి తద్ అంతరః ప్రతిపాద్యతే స క ఇత్యత్ర ఉచ్యతే. స క ఇత్యత్రోచ్యతే, దాని సంధి విడి తీసుకుంటే ఇది అత్ర ఉచ్యతే. అంటే యో ఇప్పుడు హృదయ గుహలో ప్రవిష్టమై ఉన్నటువంటి 2 ఆత్మలు జీవాత్మ పరమాత్మ అనే విషయం అయితే నువ్వు ప్రమాణపూర్వకంగా వితర్కపూర్వకంగా ప్రతిపాదించ బానే ఉంది. కానీ ఆ హృదయస్థానంలో పరమాత్మ జీవాత్మే కాకుండా ఇంకా యో హృదయస్థాన భిన్నాంగేసు, మన హృదయస్థానంలో భిన్న అంగాల్లో ఇంకా హృదయం కాకుండా అనేక అంగాలు ఉన్నాయి కదా, హృదయస్థాన భిన్నాంగేసు సన్నపి తద్ అంతరః ప్రతిపాద్యతే స క ఇది అత్ర ఉచ్యతే.
అంటే హృదయ స్థానంలో భిన్న భిన్న అంగాలు ఇప్పుడు హృదయ స్థానంలో హృదయం కాకుండా మన కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నాలుక ఉంది, కంఠం ఉంది, అలా మస్తిష్కంలో, బ్రహ్మరంధ్రంలో, అలాగే అనేక మన శరీరంలో అనేక అంగాలు, అనేక అవయవాలు ఉన్నాయన్నమాట. మన పంచేంద్రియాలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా భిన్న భిన్న అంగాల్లో కూడా తద్ అంతరః ప్రతిపాద్యతే, అది కూడా అక్కడ కూడా విద్యమానంగా ఉందని చెప్పి ప్రతిపాదించుకుంటాం. హృదయస్థానాత్ భిన్నాంగే సన్నపి తద్ అంతరః ప్రతిపాద్యతే, అది కూడా అంతరంగ అక్కడ కూడా విద్యమానంగా ఉంది, విరాజమానంగా ఉందని చెప్పుకుంటాము. స క ఇత్యత్ర ఉచ్యతే, ఇది ప్రశ్న అన్నమాట. అది ఎవరు ఇక్కడ ఆత్మ ఎవరు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి ఇక్కడ? హృదయస్థానమే కాకుండా భిన్న భిన్న కళ్ళల్లో, చెవులల్లో, నాలుకలో, అలాగే ఇలాగా భిన్న భిన్న స్థానాల్లో మనం కింద చెప్పుకుంటాం అనమాట. అక్కడ వాక్కులో భిన్న భిన్న స్థానాల్లో కూడా మనకు ఆ భిన్న భిన్న అంగాల శరీరం యొక్క అంగాల్లో కూడా మనము తద అంతరః ప్రతిపాదిత, అక్కడ కూడా విద్యమానంగా ఉన్నాడని చెప్పుకుంటాము. అక్కడ ఎవరు మరి? హృదయస్థానంలో ఆత్మ పరమాత్మ అని జీవాత్మ పరమాత్మ చెప్పుకున్న బాగానే ఉంది. హృదయస్థానం కంటే భిన్న అంగాల్లో ఉండేటువంటి అంతరః ప్రతిపాదిత అక్కడ కూడా ఉందని చెప్పుకున్నా. అక్కడ ఎవరు మళ్ళా? అక్కడ ఎవరున్నారు? భిన్నాత్మ ఉందా, భిన్న జీవాత్మ ఉందా, భిన్న పరమాత్మ ఉన్నాడా? అక్కడ ఎవరున్నారు అని సక్క అక్కడ ఉండేది ఎవరు? భిన్న భిన్న అంగాల్లో ఉండేటువంటి పరమాత్మ ఎవరు అక్కడ? భిన్న భిన్న అంటే భిన్న ఆత్మ తీసుకోవాలి, భిన్న జీవాత్మ తీసుకోవాలా? ఎవరు అక్కడ? సక్క ఇత్యత్ర ఉచ్యతే, ఎవరు అతను ఎవరు అని అడిగినప్పుడు దానికి సమాధానం. ప్రశ్న అర్థమైంది కదా? హృదయస్థానంలో ఉండేది పరమాత్మ, జీవాత్మ అని చెప్పుకున్నాం, అది బాగానే ఉంది. కానీ హృదయస్థానం కంటే భిన్న భిన్న అంగాల్లో కూడా లోపల విద్యమానంగా ఉంది ఆత్మ పరమాత్మ అని చెప్పుకుంటున్నాం, అది ఎవరు? అక్కడ జీవాత్మ తీసుకోవాలి, పరమాత్మ తీసుకోవాలి. జీవాత్మ పరమాత్మ భిన్నమైన తత్వం ఒకటి ఉందా? ఏం తీసుకోవాలి? భిన్న భిన్న అంగాలు మనం ప్రతిపాదించుకున్నాం, అనేక శాస్త్రాలు మన సందర్భం బట్టి చెప్పుకున్నాం. అక్కడ ఉండేది ఎవరు? ఆత్మ వేద, ఆ పరమాత్మ వేద? దానికి ఇలా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా మనకి ఈ 18వ సూత్రం. ప్రశ్న అర్థమైంది కదా? దానికి చూడండి. అంతరః ఉపపత్తేహే, ఇక్కడ విసర్గం లోపించింది అన్నమాట సంధి వలన. ఓకే, అంతర ఉపపత్తేహే, అంతరః ఉపపత్తేహే. అంతరః అంటే ఇక్కడ శబ్దానికి అర్థం ఏంటంటే భిన్నమైంది. అంటే ఇక్కడ అంతర శబ్దం ఎక్కడవుతుంది? సరే, అంతరః ప్రతిపాదిత భిన్నమైంది. ఇక్కడ అంతర అంటే లోపలనే కాకుండా హృదయస్థానాలు భిన్న భిన్న అంగేసు సన్నపి, భిన్న భిన్న స్థానాల్లో భిన్న భిన్న అంగాలు ఉంటూ కూడా తద్ అంతరః భిన్నంగా భిన్నంగా ఉండడం కూడా ప్రతిపాదించుకుంటాం. అంతరః శబ్దానికి సూత్రంలో ఇచ్చిన అంతరః శబ్దానికి అర్థం ఏంటి? భిన్నంగా, వేరుగా అని అర్థం. ఇది ఒక అర్థం పెట్టుకోండి. భిన్నంగా కూడా చెప్పబడింది అన్నమాట, భిన్నం కూడా ప్రతిపాదించబడింది అన్నమాట. ఆ విషయం చెప్తున్నమాట. తో అంతరః అంటే భిన్నమైంది అర్థం తీసుకోవాలి. అంతరః ఉపపత్తేహే, ఉపపత్తి అంటే అక్కడ మనకు సిద్ధి ప్రతిపాదించబడింది కాబట్టి, అంటే భిన్నం కూడా ఉన్నాడని చెప్పి మనకు కథనం చెప్పబడింది కాబట్టి, సిద్ధిస్తుంది కాబట్టి, ఇది ఒక కథనం చేత మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ భిన్నం కూడా భిన్నమైన తత్వం కూడా ఒకటి ఉందని చెప్పి తెలుసుకోవాలి. అంతరః ఉపపత్తేహి, భిన్నంగా కూడా ఉన్నాడు అంటే భిన్న భిన్న అంగాల్లో కూడా ఆత్మతత్వం పరమాత్మతత్వం ఉంది. అది ఎలా తెలుస్తుందంటే ఉపపత్తేహి అంటే సిద్ధిపూర్వకంగా, తర్కపూర్వకంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అలాగా ఉపపత్తి ప్రతిపాదించబడింది కాబట్టి, అలాగే పరమాత్మ యొక్క అస్తిత్వం ప్రతిపాదించబడింది కాబట్టి మనకి ఉపపత్తి పూర్వకంగా, తర్కపూర్వకంగా ప్రతిపాదించబడింది అని దీని యొక్క అర్థం మనం చెప్పుకోవాలి. అంటే భిన్న భిన్న స్థానంలో కూడా, భిన్న భిన్న స్థానం కాదు, అంతర్శబ్దం ద్వారా మనం నిర్దిష్టం చేయబడినటువంటి బ్రహ్మకే కాకుండా భిన్న భిన్న స్థానంలో కూడా మనకు వర్ణించబడిందని చెప్పి మనకు వర్ణనం ద్వారా, ఉపపత్తి ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి అని చెప్పి దీని యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నామట. అంటే భిన్నంగా ఉన్నాడు, భిన్న భిన్న అంగాల్లో కూడా పరమాత్మ ఉన్నాడని చెప్పి ఉపపత్తి తర్క వితర్క పూర్వకంగా ప్రతిపాదన చెప్పబడింది కాబట్టి మనం ఇక్కడ బ్రహ్మే తీసుకోవాలి, అన్య తత్వం తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా అర్థం చెప్పబడింది. చూడండి, దానికి ఒక్కొక్క అర్థం చూస్తే స్పష్టమవుతుంది. అంతరః అంటే ఏమిటి? బృహదారణ్యకోపనిషతి, బృహదారణ్యకోపనిషది పఠ్యతే. మనం బృహదారణ్యకోపనిషత్తులో మనం చదువుకుంటూ వచ్చాం, ముందు చెప్పుకొని వచ్చాం. అక్కడ ఏం చెప్పుకుంటే ప్రకరణంలో యహ ప్రాణే తిష్టన్ ప్రాణాద్ అంతరో యం ప్రాణం న వేద యస్య ప్రాణః శరీరం. యహ అంటే ఎవరైతే, అది ఏదైనా వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. యహ ప్రాణే తిష్టన్ ఎవరైతే ప్రాణంలో ఉంటూ, ప్రాణాత్ అంతరో ప్రాణ కంటే భిన్నంగా ఉండనమాట. అంటే ఇక్కడ యహ అంటే ఇక్కడ పరమాత్మ సందర్భం బట్టి పరమాత్మ తీసుకుంటామట. యహ ఎవరైతే అంటే ఏ పరమాత్మ అయితే ప్రాణే తిష్టన్ ప్రాణంలో ఉంటూ కూడా ప్రాణాత్ ప్రాణం కంటే అంతరః, అంతరః అంటే భిన్నంగా ఉన్నాడు,
ప్రాణానికంటే భిన్నంగా ఉన్నాడు. కానీ ఎం ప్రాణో నా వేద, కానీ ఆ ప్రాణానికి కూడా తెలియదు. నాలోనే ఉంటూ నాకంటే భిన్నంగా ఉన్నాడు. ఆ విషయం ఆ ప్రాణానికి తెలియదు అన్నమాట. యస్య ప్రాణః శరీరం, యస్య ప్రాణః శరీరం అంటే ఈ శరీరం ఎలా ఉందండి? ప్రాణం శ్వాస ప్రశ్వాస ప్రాణం నడుస్తుంది కాబట్టి శరీరం ఉందన్నమాట. అందుకే ప్రాణరూప శరీరం ఏదైతే ఉందో ఆ ప్రాణరూప శరీరం కూడా తెలియదు అన్నమాట. అంటే ఆ ప్రాణంలో ఉంటూ ప్రాణం కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ ఆ ప్రాణానికి నాలో ఉన్నా అని చెప్పి ఆ ప్రాణరూపి శరీరానికి కూడా తెలియదు అన్నమాట. ఇక్కడ ప్రాణంలో ఉన్నాడని చెప్పి ఎవరు? ఆ పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటాం. ఇంకెక్కడ ఉన్నాడు? ఇక్కడ ప్రాణం చెప్పుకున్నామట. ఇంకా సేమ్ ఇదే అర్థము, ఇదే వాక్యం కంటిన్యూ అవుతుంది, కేవలం ఒక శబ్దం మారుతుంది. సేమ్ ఇదే అర్థం ఉంటున్నాడు. రెండోది వచ్చేసి యో వాచి తిష్టన్ వాచో అంతరో యం వాంగ్ న వేద యస్య వాక్ శరీరం. వాచ్ అంటే వాక్కులో కూడా ఉంటూ, మనం మాట్లాడే వాక్ ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఎవరైతే అంటే ఆ పరమాత్మ ఈ వాక్కులో కూడా ఉంటూ వాచో అంతరహ అంటే వాక్ కంటే భిన్నంగా అంతరహ అంటే శబ్దం చెప్పిన భిన్నమైనటువంటి వాడు అని చెప్పాం. భిన్నంగా అని అర్థం. సూత్రంలో ఇచ్చిన అంతరహ శబ్దానికి భిన్నంగా అని అర్థం. అందుకే వాచో అంతరహ వాక్కు కంటే భిన్నంగా ఉన్నాడనమాట. కానీ ఎం వాంగ్ నా వేద, కానీ వాక్కు కూడా తెలియదు నాలో ఉన్నాడు, ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడని చెప్పి ఆ వాక్కు కూడా తెలియదు, వాగింద్రియానికి కూడా తెలియదు అన్నమాట. యస్య వాక్ శరీరం, ఈ శరీరంలోనే వాక్కు ఉంది కదా, యస్య వాక్ శరీరం, ఈ వాక్కు ద్వారా శరీరం ఉంది అన్నమాట. వాక్కు ద్వారానే శరీరంలో కూడా మనకి వాక్ అనేది వాకింద్రియనే ఉందన్నమాట. అంటే శరీర రూపంగా ఉంది, శరీరంలో ఒక భాగంగా ఉంది, శరీరంలో ఒక అంగంగా ఉంది, ఒక అవయవంగా ఉందన్నమాట. కానీ ఈ వాక్కులో ఉంటూ కూడా పరమాత్మ ఈ వాక్కు తెలియదు, భిన్నంగా ఉన్నాడనమాట. ఇక్కడ అంతరహ భిన్నంగా అనేది అర్థం వస్తుంది మాటి మాటికి, అది గమనించాలి. అలాగే ఇంకా యహ ఇక సంధి వలన యశ్చ అని ఇచ్చారు. యశ్ చక్షుషు తిష్టన్ చక్షుషో అంతరో యం చక్షు నా వేద యస్య చక్షు శరీరం. చూడు, ఎవరైతే ఆ చక్షులో ఉంటూ కూడా అంటే ఆ పదం చక్షులో ఉంటూ కూడా అంటే కళ్ళల్లో కూడా ఉంటూ కూడా చక్షుషో అంతరహ చక్షు కంటే భిన్నంగా ఉన్నాడనమాట. కానీ ఎం చక్షు నా వేద, కానీ చక్షు కూడా ఆ కళ్ళకు తెలియదు అన్నమాట పరమాత్మలో ఉన్నాడని చెప్పి. యస్య చక్షు శరీరం, ఈ చక్షువే శరీరానికి ఒక అంగభూతంగా ఉంది, అవయవభూతంగా ఉన్నమాట, ఒక అంగంగా ఉందన్నమాట. కానీ ఈ చక్షు కూడా నాలో ఉండాలని చెప్పి ఆ విషయము ఆ చక్షు కూడా తెలియదు అన్నమాట. అలాగే యహ శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాద్ అంతరో, అలాగే అన్నిటి వాక్యం కంటిన్యూ చేసుకోవాలి. యహ శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాద్ అంతరో శ్రోత్రాద్ అంతరః చెవుల్లో ఉంటూ కూడా చెవుల కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ చెవులకు తెలియదు. అలాగే యో మనసి తిష్టన్ మనసో అంతరో మనసో అంతరో అంటే ఎవరైతే మనసులో ఉంటూ ఆ పరమాత్మ మనసులో ఉంటూ కూడా మనసు కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ ఆ మనసుకు తెలియదు నాలో ఉన్నాడని చెప్పి. అలాగే యహ త్వచి తిష్టన్ త్వచో అంతరో ఎవరైతే త్వచ అంటే త్వచాలో కూడా ఉంటూ ఆ పరమాత్మ త్వచో అంతరం త్వచలో ఉంటూ కూడా త్వచం కంటే భిన్నంగా ఉన్నాడు ఆ పరమాత్మ, కానీ ఆ త్వచానికి నాలో ఉన్నాడని చెప్పి ఆ త్వచానికి తెలియదు అన్నమాట. అలాగే యో విజ్ఞాని తిష్టన్ విజ్ఞానాద అంతరో, విజ్ఞానికి ఇక్కడ ఆత్మ జీవాత్మ తీసుకుంటాం. ఆ విజ్ఞానంలో అంటే జీవాత్మ జ్ఞాన స్వరూపంతో యుక్తమైంది కదా, జ్ఞానంతో యుక్తమైంది కాబట్టి, ఎందుకంటే ఆ ఆత్మ యొక్క గుణాల్లో జ్ఞానం ఒక విశిష్టమైన గుణం అన్నమాట. అలాగే యో విజ్ఞాని తిష్టన్ అంటే విజ్ఞానికి ఆత్మ తీసుకుంటాం. యో విజ్ఞాని తిష్టన్ విజ్ఞానాద అంతరో, విజ్ఞానం కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ ఆ విజ్ఞానం అంటే ఆ జ్ఞానం కూడా తెలియదు అన్నమాట. నాలో అంటే ఆత్మలో ఉన్నాడని చెప్పి ఆత్మకు తెలియదు అన్నమాట. ఇక్కడ విజ్ఞానం అంటే మనం ఇంకొక అర్థం తీసుకోవచ్చు. విజ్ఞానం అంటే మనం తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా, అధ్యాపకుల ద్వారా మనం ఏవైతే నేర్చుకుంటామో, సమాజం ద్వారా ఏవి నేర్చుకుంటామో అవి ఒక జ్ఞాన రూపంలో ఉందన్నమాట. అవి ఒక జ్ఞానం అంటే ఒక అనుభవం, ఒక అనుభూతి. ఇవన్నీ అనుభూతిలో ఉన్నాయట, విజ్ఞానంలో ఉన్నాయి, విశిష్ట జ్ఞానంలో ఉన్నాయి. అలాగే ఆ విజ్ఞానం కూడా పరమాత్మ ఉన్నాట. మనకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో మనం జ్ఞానం అనుకుంటామో, ఒక అనుభూతి అనుకుంటామో, ఒక విషయ యథార్థ జ్ఞానం అనుకుంటామో, ఆ జ్ఞానంలో కూడా పరమాత్మ ఉన్నాడన్నమాట. మనం గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా నేర్చుకునేవి, సమాజం ద్వారా నేర్చుకునేటువంటి ఆ సందర్భాన్ని బట్టి స్వాధ్యాయం ద్వారా తెలుసుకునేవి ఏవైతే ఉన్నాయో ఆ విజ్ఞానం అయితే పొందామో అటువంటి విజ్ఞానంలో కూడా ఉంటూ యో విజ్ఞాని తిష్టన్ విజ్ఞానాత్ అంతరః, ఆ జ్ఞానం కంటే భిన్నంగా ఉన్నాడు. కానీ ఆ జ్ఞానంకు మనకు తెలియదు. మన పరమాత్మ రోజు చెప్పుకున్న శాబ్దికంగా రోజు ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం జ్ఞానపూర్వకంగా, కానీ మనకు ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం మనం అనుభూతి పొందుతున్నామా? పొందలేకపోతున్నామట. అందుకే విజ్ఞానంలో ఉంటూ కూడా విజ్ఞానాత్ అంతరః భిన్నంగా ఉన్నాడు, కానీ ఆ విజ్ఞానం తెలియదు. అలాగే నెక్స్ట్ ఏం చెప్పారంటే యో రేతసి తిష్టన్ రేతసో అంతరో యం రేతో న వేద యస్య రేతః శరీరం. రేతస్ అంటే రజవీర్యం అన్నమాట.
రేతసి తిష్టం, రేతస్సులో రజవిద్యంలో ఉంటూ కూడా రేతస్సు అంతరహ రజవిద్యంలో కంటే భిన్నంగా ఉన్నాడు. కానీ ఎం రేతో నా వేద, ఆ రజవిద్యంలో కూడా తెలియదు అన్నమాట అక్కడ విద్యమానంగా ఉండని చెప్పి. ఎస్ రేత శరీరం, ఈ రేతస్ రజవిద్యంలో కారణంగానే ఈ శరీరం విద్యమానంగా ఉంది. కాబట్టి ఈ రకంగా అలాగా భిన్న భిన్న అంగాలు, శరీరం యొక్క అంగాల్లో కూడా పరమాత్మ విద్యమానంగా ఉన్నాడని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో మనం చెప్పుకున్నామట. ఆ ప్రకారం చెప్పుకున్నాం, మనం ముందు కూడా విశేషంగా చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ అక్కడ ఏం చెప్పుకున్నాం, హృదయ గుహలో ప్రవిష్టమైనటువంటి జీవాత్మ పరమాత్మ అని చెప్పి, హృదయ స్థానంలోనే పరమాత్మ జీవాత్మ ఉన్నాడు అంటే భిన్న స్థానంలో లేడా? అందుకే పూర్వపక్ష ప్రశ్న ఏమైంది అంటే హృదయ స్థానం కంటే భిన్న అంగాలు కూడా ఉన్నాయని చెప్పి మనం ప్రతిపాదించుకుంటాం. ఎక్కడున్నాడు? అక్కడ ఇవ్వదు. మళ్ళీ హృదయస్థానంలో ఉన్న జీవాత్మ పరమాత్మ చెప్పాడు, హృదయస్థానానికి భిన్నంగా ఉండేది ఎవరు అని ప్రశ్నించినప్పుడు దానికి ఎక్కడ వచ్చిందో ఆ ప్రకారం అంటే ముందు ప్రకారం చెప్పుకున్నామట. ఇక్కడ ప్రాణంలో ఉంటూ కూడా ప్రాణం కంటే భిన్నంగా ఉన్నాడు, వాక్కులో ఉంటూ కూడా వాక్కు కంటే భిన్నంగా ఉన్నాడు, చక్షులో ఉంటూ కూడా పరమాత్మ చక్షు కంటే భిన్నంగా ఉన్నాడు కానీ చక్షుకు తెలియదు, శ్రోత్రంలో చెవుల్లో ఉంటూ కూడా పరమాత్మ చెవుల కంటే భిన్నంగా ఉన్నాడు కానీ చెవులకు తెలియదు, మనసులో ఉంటూ కూడా మనసు కంటే భిన్నంగా ఉన్నాడు కానీ ఆ మనసుకు తెలియదు నాలో ఉన్నాడని చెప్పి ఆ పరమాత్మ. అలాగే త్వచలో ఉంటూ కూడా త్వచం కంటే భిన్నంగా ఉన్నాడు కానీ ఆ త్వచానికి తెలియదు నాలో ఉన్నాడని చెప్పి. అలాగే విజ్ఞాన తిష్టన్, విజ్ఞాన కంటే భిన్నంగా ఉన్నాడు. రేతసి తిష్టన్, రేతస్ కంటే భిన్నంగా ఉన్నాడు. ఇలాగా బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ ప్రకరణంలో మనం ఇలా క్రమంగా భిన్న భిన్న అంగాల్లో కూడా ఆ పరమాత్మ విద్యమానంగా ఉందని చెప్పుకున్నాం. అక్కడ అది ఎవరు పైన నిర్దేశించుకునే హృదయ గుహలో ప్రవిష్టమైంది జీవాత్మ పరమాత్మ కూడా అంటే భిన్న అంగాల్లో భిన్న అవయవాలు ఉన్న చోట అక్కడెవరు అది ప్రశ్నించినప్పుడు ఇక్కడ మనం మంత్రాంశంలో ప్రకారం చెప్పుకునేది ఇక్కడ ఎవరు అని ప్రశ్నించినప్పుడు దానికి సమానం చూడండి. ఈ రకంగా మన బృహదారణ్యక విషయాన్ని చెప్పుకున్నాం. ప్రాణ నుంచి మొదలుకొని ప్రాణ, చక్షు, వాక్ ఇవన్నీ చెప్పుకున్న స్తోత్రం అని చెప్పి ప్రాణాది అంటే ప్రాణం నుంచి మొదలుకొని చక్షురాదిషు అంగేషు, ప్రాణంలో చక్షులో వాక్కులో ఇవన్నీ అంగాల్లో వర్తమాన సన్నపి అంటే ఆ పరమాత్మ ప్రాణంలో చక్షులో వాక్కులో విజ్ఞానంలో రేతస్సులో ఉంటూ కూడా వర్తమాన సన్నపి తేభ్యో అంతర దేనికంటే భిన్నంగా ఉన్నాడట. ఏషో నిగద్యతే, ఆ భిన్నంగా నిరోధు ఏష నిగద్యతే, ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతిపాదించుకుంటున్నామో సోపి పరమాత్మ విజ్ఞేయ. అక్కడ భిన్నంగా హృదయ గుహలోనే కాదు, ఇక్కడ మనకి ప్రాణంలో ఉండి కూడా పరమాత్మే, వాక్కులో ఉండి కూడా పరమాత్మే, చక్షువులో కళ్ళల్లో ఉండి కూడా పరమాత్మే, చెవుల్లో ఉండి కూడా పరమాత్మే, మనసులో ఉండేది పరమాత్మే, అలాగే త్వక్కులో ఉండి కూడా విజ్ఞానంలో ఉండేది, రజో విదయంలో ఉండి కూడా అంతటా ఆ పరమాత్మే. అక్కడ కూడా భిన్నంగా వేరేం కాదు. పరమాత్మ సర్వవ్యాపకుడు అనేది ఎందుకంటే ఇందుకోసమే అంతటా అనేక అవయవాలు ప్రతి చోట పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది, పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనం అక్కడ పరమాత్మే తీసుకోవాలి అని చెప్పి దానికి సమానం చెప్పామట. పూర్వపక్షిక ప్రశ్న ఏంటంటే అక్కడ హృదయస్థానం కంటే భిన్న భిన్న అంగాలు కూడా మనం ప్రతిపాదించుకుంటే అక్కడే ఉండేది ఎవరు మళ్ళా అన్నప్పుడు అక్కడ కూడా పరమాత్మ, అక్కడ భిన్నంగా ఎవరు లేదన్నమాట. భిన్న సత్తా అంటే ఏది లేదు, జీవాత్మక అక్కడ పరమాత్మే అంతటా విద్యమానంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అదే విషయం చెప్పుకున్నాం. ప్రాణ చక్షురాదిషు అంగేషు వర్తమాన అసలు వర్తమానాలు ఉంటూ కూడా తేభ్యో ఆ శరీర అంగాల కంటే అంతరహ భిన్నంగా ఏష నిగద్యతే ఎవరైతే భిన్నంగా ఉండని చెప్పుకున్నామో సోపి పరమాత్మ విజ్ఞేయ, అతను కూడా పరమాత్మ అని విశేషంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంతవరకు అంతరహ శబ్దానికి భిన్నమైనటువంటి భిన్నంగా ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడంటే మనం చెప్పుకున్నాం. ఆ మంత్రాంశం చెప్పుకున్నామట. కుత నువ్వు అక్కడ భిన్నంగా ఉండే పరమాత్మ ఎందుకు జీవాత్మ తీసుకోవచ్చుదా? పొదుపక్షికి సహజంగా ప్రశ్న కలుగుతున్నామట. ఇప్పుడు చక్షులో ఉండేది పరమాత్మ కాబట్టి జీవాత్మ తీసుకోవచ్చుదా? వాక్కులు ఉండేది పరమాత్మ జీవాత్మను చెప్పుకోవచ్చుదా? జీవాత్మ చైతన్యంతో యుక్తమైంది, జ్ఞానంతో యుక్తమైంది కదా, జీవాత్మని తీసుకోకూడదు. కుత అని పొదుపక్షుడు అడగొచ్చు అన్నమాట. అందుకే ఉపపత్తి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. అంటే అడగొచ్చు అన్నమాట, దానికి సమానం ఉపపత్తి అనే సమానం చెప్పాడు. ఉపపత్తి అంటే ఏమిటి చూడండి. ఉపపన్నత్వాత్, ఉపపన్న అంటే యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా పరమాత్మే అని తీసుకుంటే జీవాత్మ తీసుకోవడానికి లేదు. నువ్వు అడగడం బాగానేది ప్రశ్న. ఇప్పుడు హృదయ స్థానంలో ఉన్నది జీవాత్మ పరమాత్మ అని చెప్పి బాగానే ఉంది, అక్కడ అనేక ప్రమాణాలు చెప్పావు. కానీ భిన్న భిన్న అంగాల్లో ఉండేటువంటి ప్రస్తావించుకుంటున్నాం కదా, అక్కడ ఆ జీవాత్మని పరమాత్మని జీవాత్మని తీసుకోకూడదు అని ప్రశ్నించినట్లయితే దానికి సమానంగా ఉపపత్తేహే అంటే ఉపపత్తి అంటే ఓపెన్ చేశావు. ఉపపన్నత్వాత్
ఉపపన్నత్వాత్ అంటే యుక్తిత ఇత్యర్థ, యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా అక్కడ పరమాత్మ వర్తిస్తే కానీ జీవాత్మ తీసుకోలేమాట. ఎందుకు తీసుకోలేం జీవాత్మను? అది కింద చెప్పాడు. యతోహి, ఎందుకంటే జీవాత్మ ఎందుకు తీసుకోకూడదంటే యతోహి, ఎందుకంటే జీవస్తు అణు, జీవాత్మ అణుస్వరూపమైనమాట. జీవాత్మ అణుస్వరూపం, జీవ అణు అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేయ పరిచ్ఛిన్న అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఏకదేశవర్తి, ఒక దేశంలో ఉంటుంది. అది జీవాత్మ ఒకే దేశంలో ఉంటుంది. అంటే మన కళ్ళల్లో ఉన్నప్పుడు చెవుల్లో ఉండదు, చెవుల్లో ఉన్నప్పుడు ప్రాణంలో ఉండదు, ప్రాణంలో ఉన్నప్పుడు భిన్న త్వచంలో ఉండదన్నమాట, రేతస్సులో ఉండదన్నమాట. ఏదో మన శరీరంలో అంతటా ఉంటుంది, అన్ని చోట్ల వ్యాపారం. అందుకే ఇప్పుడు మనం ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు కళ్ళ ద్వారా ప్రాణం పోయిందండి, ముక్కు ద్వారా ప్రాణం పోయిందండి, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం పోయిందండి యోగులైతే, అలా భిన్న చెప్పుకుంటామట. అంటే ఒక్కొక్క మన శరీరంలో అన్ని చోట్ల భిన్న చోట్ల జీవాత్మ యొక్క వాసం పరివర్తన చెందుతూ ఉంటుందన్నమాట. కానీ జీవాత్మ ఏక దేశంలోనే ఉంటుంది. ఒక చోట ఉన్నప్పుడు ఇంకో చోట ఉండదు, ఇంకో చోట ఉన్నప్పుడు ఇంకో చోట ఉండదు అన్నమాట. కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు. జీవాత్మ ఒక సమయంలో ఒకే చోట వ్యాపించి ఉంటుంది. ఎందుకు? ఏకదేశీ కాబట్టి. పరిచ్ఛిన్న అణు అంటే ఒక చోట ఉంటుంది, ఒక మూలంలో ఉంటుంది, ఒక దేశంలో ఉంటుంది అన్నమాట. అందుకే అణుహు స్వరూపం. జీవ అణు స్వరూపంతో అణు అంటే సూక్ష్మంగా ఉంటుంది. అంటే పరిచ్ఛిన్న అని చెప్పి దాన్ని పరిచ్ఛిన్న శబ్దం అంట. అంటే పరిచ్ఛిన్న అంటే ఒక దేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది. అంటే ఏకదేశవర్తి, ఒకే స్థానంలో ఉంటుంది, భిన్నమైన స్థానంలో అంతటా వ్యాపించి ఉండదు. ఏ విధంగా పరమాత్మ వ్యాపించి ఉండదో అలాగా జీవాత్మ వ్యాపించి ఉండదు. అందుకే ఏకదేశవర్తి. అందుకే ఇక్కడ చెప్పాడు నాతో విభు సర్వదేశవర్తి. పరిచ్ఛిన్న ఏకదేశవర్తి నాతో విభు. అది జీవాత్మ విభు కాదు, అంతటా వ్యాపించి ఉండలేదన్నమాట. సర్వదేశవర్తి కాదనమాట. నా విభు సర్వదేశవర్తి అంటే ఏ విధంగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడో, కణకణంలో వ్యాపించి ఉన్నాడో, అలాగే జీవాత్మ అంతటా వ్యాపించలేదు. నీలో ఉండే ఆత్మ వేరు, నాలో ఉండే ఆత్మ వేరు. ప్రత్యేకాత్మ భిన్నంగా ఉంది. అని నీలో పరమాత్మ, నాలో పరమాత్మ, నాలో ఉండే ఆత్మ నీలో లేదు, నీలో ఉండే ఆత్మ నా లేదు. జీవాత్మని వేరు, అనేకంగా ఉన్నాయి. కానీ పరమాత్మ ఒకడే విభు స్వరూపుడు కాబట్టి అంతటా వ్యాపించినాడు. అందుకే కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ప్రత్యేక జీవాత్మని వ్యాపించడం, ప్రత్యేక అంగంలో వ్యాపించి ఉన్నాడు. కానీ జీవాత్మ అలా కాదు, పరమాత్మ వ్యాపించడం విభు స్వరూపుడు కాదు. కానీ జీవాత్మ నా విభు నాతు విభు సర్వదేశవర్తి. విభు కాదు కానీ సర్వదేశవర్తి కూడా కాదు. ఎందుకంటే పరమాత్మ విభు అని చెప్పుకున్నామాట. అందుకే చూడు దానికి ఇక్కడ ఉక్తం హి మనం ముందు చెప్పినాం. అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. ఇక్కడ అంగుష్ట మాత్ర పురుషుడు అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ అంతర్హృదయంలో వ్యాపించి ఉన్నాడు. అంతరాత్మ సదా జనానాం ఎల్లప్పుడు జనుల యొక్క హృదయంలో సన్నివిష్ట ప్రవేశించి ఉన్నాడు. అంగుష్ట మాత్ర పురుషుడు అంటే పరమాత్మ ఎల్లప్పుడు జనుల యొక్క హృదయంలో ప్రవేశించి ఉన్నాడు. సతు హృదయస్థానే ఏవ తిష్టతి నాహి హృదయాద్ అన్యత్రాపి తిష్టతి తస్య సామర్థ్య అభావం. ఇక్కడ జీవాత్మ తీసుకున్నాం అని సందర్భం అంటే అర్థం అక్కడ పరమాత్మ తీసుకుంటాం. ఇక్కడ ఉక్తం హి అంగుష్ట మాత్ర పురుష అంటే ఆ హృదయాకాశంలో అంగుష్ట మాత్ర రూపంలో ఆ ఆత్మ జీవాత్మ ఉన్నదన్నమాట. సదా ఎల్లప్పుడు జనానాం హృదయ సన్నివిష్ట, సమస్త జీవుల్లో అన్నిట్లో ఈ జీవాత్మ అందరిలో హృదయాకాశంలో ఉంటుందన్నమాట. సతు హృదయస్థానే ఏవ తిష్టది, హృదయస్థానంలో మాత్రమే ఉంటుంది. నాహి హృదయాత్ అన్యత్ర, హృదయానికి సమానంగా హృదయాత్ అన్యత్రాపి తిష్టది. హృదయంలో ఉంది కదా, హృదయంలో ఏ విధంగా అవుతుందో హృదయాత్ అన్యత్రాపి అంటే హృదయం కంటే వేరే భిన్న అంగాల్లో అలాగా హృదయాత్ అన్యత్రాపి నా తిష్టతి. అలా హృదయం కంటే భిన్నమైన అంగాల్లో ఉండదు. ఒకసారి హృదయంలో ఉందంటే అప్పుడు హృదయంలో ఉంటుంది, ఒకసారి కళ్ళల్లో ఉందంటే కళ్ళలో ఉంటుంది, అలాగే వాక్కులో ఉంటుంది. అంటే ఏ సమయంలో ఎక్కడ ఉంటుందో అది ఒకే చోట ఉంటుందట, విభులాగా వ్యాపించి ఉంటుందట. అందుకే నాహి హృదయాత్ అన్యత్రాపి తిష్టతి. ఎందుకు ఉండదంటే తస్య సామర్థ్య అభావాత్. ఎందుకంటే జీవాత్మకు సామర్థ్యం లేదు కాబట్టి, జీవాత్మకి ఆ శక్తి సామర్థ్యం లేదు కాబట్టి సామర్థ్య సామర్థ్యం లేదు కాబట్టి జీవాత్మ ఒకే స్థానంలో ఉంటుంది. అందుకే ఏకదేశవర్తి పరిచ్ఛిన్న అణుమాత్ర. అందుకే జీవాత్మ అణుస్వరూపమైన వాడ, పరిచ్ఛిన్నమైన వాడ, ఏకదేశంలో ఉంటుంది, ఒకే స్థానంలో ఉంటుంది, ఒకే అవయంలో ఉంటుంది అన్నమాట. అంటే ఒక చోట ఉంటుంది. ఎందుకంటే ఒక చోట హృదయంలో ఉంటే ఇంకో చోట ఉండదు. కానీ పరమాత్మ మాత్రం విభు అంట, అంతటా వ్యాపించి ఉంటాడు. అదే ఇప్పుడు కింద పరమాత్మ పరంతు కానీ పరమాత్మతో సర్వేషు అంగేషు వర్తే. కానీ పరమాత్మ
అన్ని అంగాలు విద్యమానంగా ఉంటాడు. సర్వేషు అంగేషు వర్తతే తస్య ఎందుకు ఉంటాడంటే విభుత్వ సామర్థ్యాలు. విభు అంటే అంత వ్యాపించి ఉన్నాడు, వ్యాపకుడు అనమాట. విభు అంటే ఏమిటి? వ్యాపించి ఉన్నాడు, అంతటా ఊతపోతమై ఉన్నాడు. అందుకే విభు సామర్థ్యాలు, విభు సామర్థ్యం అతనిలో ఉంది, ఆ పరమాత్మలో ఉంది కాబట్టి విభుత్వ సామర్థ్యాలు, విభుత్వ సామర్థ్యము అతనిలో ఉంది కాబట్టి. అందుకే సర్వేషు అంగేషు వర్తతే తస్య విభుత్వ సామర్థ్య, విభు సామర్థ్యం ఉంది కానీ పైన తస్య సామర్థ్య అభావ. జీవాత్మకు అన్ని చోట్ల ఉండదు, ఒక సమయంలో ఒకే స్థానంలో ఉంటున్నాడు, అన్ని చోట్ల ఉండదు. కానీ పరమాత్మ మాత్రము విభు సామర్థ్యం ఉంది కాబట్టి అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే సర్వేషు అంగేషు వర్తతే, ఎందుకంటే తస్య విభుత్వ, ఆ ఆత్మకి, ఆ పరమాత్మకి విభుత్వ సామర్థ్యం ఉంది కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు, వ్యాపకుడే ఉన్నాడు. అందుకే ఆ పరమాత్మ సర్వ వ్యాపకుడు అని చెప్పుకుంటామట. హృదయంలో ఉన్నాడు, భిన్న భిన్న అంగాల్లో కూడా ఉన్నాడు. కానీ జీవాత్మ హృదయంలో ఉంటే వాక్కులో లేదు, వాక్కులో ఉంటే చెవుల్లో లేదు, చెవుల్లో అంటే త్వచలో ఉండదు, త్వచలో ఉంటే విజ్ఞానంలో ఉండదు, విజ్ఞానం లేకపోతే మనసులో ఉండదు. అలాగా మనకు ఒకే స్థానంలో ఉంటుంది, అది వ్యాపించి ఉండదు. ఈ రకంగా మనం ఆ సామర్థ్యం కేవలం జీవాత్మ పరమాత్మకు మాత్రమే సంభవిస్తుంది. ఎందుకంటే విభుత్వ సామర్థ్యం కేవలం పరమాత్మకే ఉంది కాబట్టి అని చెప్పుకున్నాం. ఓకేనా? అందుకు ఉపపత్తి భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే భిన్నంగా ఉంటాడని చెప్పి ఎవరు చెప్పారు? ఉపపత్తి తర్కపూర్వకంగా చెప్పుకున్నాం అన్నమాట. పరమాత్మ అంతటా ఉంటాడు, హృదయంలో ఉంటాడు, భిన్నం కూడా అంతరహ, భిన్నం కూడా ఉపపత్తి, భిన్నం కూడా ఉండాలని చెప్పి మనకు శాస్త్రం ప్రతిపాదిస్తుంది. తర్కపూర్వకంగా ప్రతిపాదించుకుంటున్నాం. ఇక్కడ మనం తర్కపూర్వకంగా ప్రతిపాదించుకున్నామా? స్పష్టంగానే ఉపపత్తి అని తర్కపూర్వకంగా యుక్తిత ఇత్యర్థ, యుక్తిపూర్వకంగా ప్రస్తావించుకున్నాం అన్నమాట, భిన్నం కూడా ఉంటాడని చెప్పి. అసలు అర్థం స్పష్టమైన అంతరహ ఉపపత్తి, ఆ పరమాత్మ హృదయాకాశం కంటే కూడా, హృదయ గుహాల కంటే కూడా అంతరహ భిన్నంగా కూడా ఉంటాడు. భిన్నంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఉపపత్తి తర్క వితర్క పూర్వకం తెలుస్తుంది, శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని అభిప్రాయం చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ తత్ర అంగేషు వర్తమాన సన్, అందుకే అంగాల్లో అంటే భిన్న భిన్న అంగాల్లో, వాక్కులో, చక్షులో, శ్రోత్రంలో, అలాగా మనస్సులో, రేతస్సులో, అన్నిట్లలో తత్ర అంగేషు వర్తమాన సన్ తేభ్యో అంతరో అపి, దానికంటే భిన్నంగా తేభ్యో అంతరోపి తేభ్యో బహిరపి స్వరూపత తిష్టతి. ఆ పరమాత్మ వర్తమానంగా ఉంటూ, వర్తమాన సన్ తేభ్యో అంతర, దానికంటే భిన్నంగా ఉన్నాడు, భిన్నంగా ఉంటూ కూడా తేభ్యో బహిరపి అంటే అంతర, ఇక్కడ అంతర శబ్దం లోపలని తీసుకుంటాడు. తేభ్యో అంతరహపి అంటే ఆ అంగాలకు లోపల కూడా ఉన్నాడు, ఆ అంగాలకు తేభ్య అంటే అంగేభ్య, తేభ్యో బహిరపి స్వరూప తిష్టతి, అంగాలకు లోపల కూడా విద్యమానంగా ఉన్నాడు, అంగాలకు బహిరంగ కూడా, బహిరపి స్వరూప తిష్టతి, బహిర్ముఖం కూడా అంతటా ఆ పరమాత్మ స్వరూపంగా అలాగే ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు, అంగం లోపల అంగం బయట అంతటా ఓతపోతమై ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని చెప్పుకున్నాం. అస్తు. అందుకే అతః యో అంతరః ఉపదిశ్యతే సహ పరమాత్మ మంతవ్య. అందుకే సూత్రంలో అంతరః భిన్నంగా ఉంటాడు అని చెప్పడానికి జీవాత్మ తీసుకోకూడదు, పరమాత్మే తీసుకోవాలి. అతః అందువల్లనే యో అంతరః, సూత్రంలో అంతర శబ్దం ఉంది కదా, అంతరః శబ్దం ఉపదేశించుకున్నాము, ప్రస్తావించుకున్నాము. స పరమాత్మ మంతవ్య, అక్కడ భిన్నంగా ఉంటాడు. భిన్నంగా అంటే హృదయ గుహలో కాకుండా భిన్న భిన్న అంగాల్లో కూడా ఆ పరమాత్మే ఉంటాడు. పరమాత్మే అర్థం తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు. అందుకే స పరమాత్మ పరమాత్మే స్వీకరించాలి, అంగీకరించాలి, జీవాత్మ కాదు అని చెప్పి ఇంతవరకు ఈ సూత్రం యొక్క భాష్యము అర్థం చెప్పుకున్నాం అన్నమాట. ఇది సూత్రం యొక్క అభిప్రాయము. ఇక్కడ సన్ తర్వాత ఒక సా కూడా ఉంది కదా మహోదయ, అదేంటి మహోదయ? ఇంతవరకు మన సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు మన సూత్రం యొక్క భాష చెప్పుకున్నాం. ఇక్కడ ఇదే విషయంలో మళ్ళా కొంచెం శంకరాచార్య విషయం విశ్లేషించున్నారు. మళ్ళీ ఇక్కడికి మీకు అనిపిస్తుంటుంది, మళ్ళీ శంకరాచార్య విశ్లేషణ చేస్తున్నాను. ఒకటి గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ శంకరాచార్య గురించి మనం విశ్లేషించుకుంటా ఖండిస్తున్నా అలా అనుకోవద్దండి. ఇక్కడ విశ్లేషణ అండి, మనకు వ్యాకరణము బాగా తెలిసినప్పుడు, ఇవన్నీ బాగా కొంచెం ఆ విషయంలో బాగా పారంగత పొందినప్పుడు, ఆ నైపుణ్యం పొందినప్పుడు మనం కూడా ఆ స్థానంలో ఉంటే మనం విశ్లేషించుకుంటాం. ఇప్పుడు ఎవరి దగ్గర సత్తా ఉంటుందో వాళ్ళని మనం వాళ్ళతో పోటీ పడతాం, వాళ్ళతో యుద్ధం చేస్తామని. సామాన్య వ్యక్తి యుద్ధం చేస్తామని చెప్పండి.
ఇప్పుడు కేవలం ఇక్కడ బ్రహ్మమునిజీ ఒక్కదే ఇక్కడ శంకరాచార్య మీద టిప్పణి రాయలేదండి. అనేక మంది ఆచార్యులు రాశారంట. ఆ సమకాలంలో ఉండే ఆచార్యులు చాలా మంది రాశారు. మనం అనేక చెప్పుకున్నాం, ప్రారంభంలో చెప్పుకున్నామంట. ఒక బ్రహ్మమునిజీ ఒక్కదే రాయలేదు ఈ విషయంలో. అది విద్వాంసులకు వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా అది వాళ్ళకు వైయాకరణ పండితులు కాబట్టి వాళ్ళంతా శబ్ద జ్ఞానం అంతా బాగా పారంగత పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు విశ్లేషించుకుంటామంట. అది వాళ్ళ శైలి అన్నమాట. కానీ ఇది ఖండన మండలం అనుకోదు, అది విశ్లేషణ ఉండాలి. వాదే జాయతే తత్వబోధ, వాద వివాదం చేసినప్పుడు దాన్ని ఈ విషయాన్ని శంకరాచార్య వారు ఇలా కూడా విచారించారు, బ్రహ్మభిక్షు ఇలా కూడా విచారించారు, అలాగే రామాచార్య వారు ఇలా కూడా విచారించారు. అది అందరికీ శైలి భిన్న భిన్నంగా ఉంటుంది. కానీ దాన్ని మనం చూసుకున్న దాంట్లో మనకు కావాల్సింది ఏదో మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎన్ని రకాలు ప్రతిపాదించారు ఒక విషయాన్ని, ఒక బ్రహ్మతత్వం మీద ఎన్ని రకాలుగా దాని యొక్క వైజ్ఞానిక శైలి ఏంటి, వాళ్ళ యొక్క విచారణ శైలి ఎన్ని రకాలుగా ఎంత సూక్ష్మంగా ఆలోచించారు. ఇవన్నీ కూడా వారి యొక్క ప్రతిభ అనమాట, వారి యొక్క విద్వత్త అనమాట, వారి యొక్క విజ్ఞానం విశిష్ట జ్ఞానం మనకు విశేషంగా కనిపిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఖండన మనకి తీసుకోకూడదు. ఓకేనా? అది విచారణ విశ్లేషణ మనం చేసుకుంటున్నాం, అది గమనించాలన్నమాట. అస్తు. కాబట్టి ఒకసారి స్పష్టత గురించి అక్కడ చెప్పాను. అది మనకు విచారణ, దానివల్ల మనకు ఆ శబ్దజాలం తెలిసినప్పుడు మనం కూడా అలా చేస్తాం. ఎందుకంటే కాలాంతరం చాలా మార్పులు కూడా వచ్చాయి. ఆయన ఉన్నట్టు దానికి ఇంకా సమాధానం ఇంకా భిన్నంగా చెప్పారు. ఆయన ఉన్నప్పుడు వర్తమానం ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అలాగే ఆయన రాసిన పరిస్థితులు వేరు అనమాట. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అని ఒక సందర్భంలో ఒక శైలిని తీసుకొని చెప్తామంట. కాబట్టి మనం సందర్భాన్ని బట్టి ఇక్కడ, ఎందుకంటే అదే తాత్పర్యం, ఇదే సూత్రం యొక్క భాషం ఒక భిన్న భిన్నంగా ఉంది కాబట్టి విచారించుకుంటున్నాం. ఇది ఇట్లాగా ఉంది, ఇది ఇట్లాగా ఉంది. కాబట్టి అది సామంజస్యం అంట. అక్కడ సందర్భాన్ని బట్టి ఆ స్థానంలో ఎవరున్నా మనం అలా విశ్లేషించుకుంటాం. దాని యొక్క మర్మం తెలిసినప్పుడే మనం విచారించుకోగలుగుతామంట. మహోదయ ఇక్కడ తత్ర అంగేషు వర్తమాన సన్ అన్న తర్వాత ఇంకో సా కూడా ఉంది మహోదయ. ఏంటి మహోదయ అది? ఏంటండి ఇక్కడ ఈ వాక్యంలో తత్ర అంగేషు వర్తమాన సన్ అని చెప్పి తేబ్యో అన్నారు కదా, అక్కడ ఒక హాఫ్ సా కూడా ఇచ్చాడు కదా మహోదయ. ఏంటి మహోదయ అది? అది భిన్నంగా తప్పుపడిందండి. ఓకేనా? ఓ అస్తు. అక్కడ మనకు అవసరం లేదు. అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ స్వామి శంకరాచార్యస్య సూత్రస్య అర్థం, ఇక్కడ స్వామి శంకరాచార్యస్య అంటే శంకరాచార్య వారి యొక్క భాషలో శంకరాచార్యస్య సూత్రస్య అర్థం అంటే శంకరాచార్య ఇదే సూత్రానికి అంతర ఉపపత్తి ఆయన భాష్యం లేదా అది ఇక్కడ చెప్పుకుంటున్నామట. ఇదే సూత్రానికి అర్థం ఇప్పుడు ఈ రకం చెప్పుకున్నాం మనము. దీనికి ఆ అర్థం ఎలా చెప్పారో అది చూద్దాం. స్వామి శంకరాచార్యస్య సూత్రస్య అర్థం అంతస్తద్ధర్మోపదేశాత్. మనం ముందు చెప్పుకున్నాం 1:20 సూత్రం చెప్పుకున్నాం. ఇక్కడ అంతః శబ్దం వచ్చిందండి. ఇక్కడ అంతరహ శబ్దము, ఇక్కడేమో అంతః శబ్దం. శబ్దాలు గమనించండి. ఇక్కడ మన ప్రస్తుత సూత్రంలో అంతరహ శబ్దము, ఇక్కడేమో అంతః శబ్దం. అది గమనించండి. అక్కడ ఇక్కడ రెండు ఒకే విధంగా చెప్పని చెప్పి మేము విశ్లేషించడం అన్నమాట. ఒక సమాన అర్థం ఉంది. ఇప్పుడు అర్థం కొంచెం పూర్వంలో ఒక చోట వచ్చింది, ఇక్కడ ఒక చోట వచ్చింది, భిన్న భిన్నంగా అర్థం ఉండదు కదా, దాన్ని ఆయన విశ్లేషించదామంట. ఇక్కడ ఏం చెప్పారు? అంతస్తద్ధర్మోపదేశాత్ ఇది సూత్రస్య అర్థం ఇవ. అక్కడ మనం 1:20 సూత్రంలో ఏదైతే అర్థం చెప్పుకున్నాం, అక్కడ శంకర భాషలో ఏదైతే అర్థం చెప్పబడిందో ఈ సూత్రానికి సూత్రస్య అర్థం ఇవ చకార, అక్కడ ఏ అర్థం చెప్పారో ఇక్కడ కూడా ఈ సూత్రం యొక్క భాషలో అదే విధంగా అర్థం చెప్పారు. సమానంగా అర్థం ఉంది, భిన్నంగా లేదన్నమాట. ఇప్పుడు అర్థం ఒక సూత్రం భిన్న భిన్నంగా ఉంటే అర్థం భిన్నంగా ఉండదు కదా, కానీ సమాన అర్థం ఉంది, అది సమానత తీసుకున్నది అక్కడ అని ఆయన విశ్లేషిస్తున్నమాట. అందుకే సూత్రస్య అంతస్తద్ధర్మోపదేశ ఇది సూత్రస్య అర్థం ఇవ చకార, అర్థానికి సమానం కూడా అర్థం చెప్పబడింది అన్నమాట. అందుకే ఉభయత్ర ఉదాహరణ సాదృశ్యం అపి విద్యతే. అందుకే ఆ సూత్రం యొక్క ఉదాహరణలో, ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో సాదృశ్యం సమానంగా ఉంది, పెద్ద తేడా ఏం లేదన్నమాట, సమానంగా ఉంది. తత్ పశ్యంతు విద్వాంస, అది మీరే చూడండి విద్వాంసులు పాఠకులు అని చెప్పి ఇక్కడ అది మన మీద వదిలేసామన్నమాట. అది ఇక్కడ ఆయన భాషని ఇక్కడ ముందు చెప్తున్నాం, ముందు ఉల్లేఖించి ఇక్కడ చూడండి రెండు అర్థాలు. అంతస్తద్ధర్మోపదేశ 20 సూత్రంలో, ఇప్పుడు మనం చెప్పుకునే 2వ పాదంలో 13వ సూత్రం అంతరహ ఉపపత్తి, ఈ సూత్రం యొక్క భాష సమానంగా ఉంది, భిన్నత లేదు, అదేదో చూడండి అని చెప్పి ఇక్కడ తద్ ఏతత్ పశ్యంతు విద్వాంస అని చెప్పి దాన్ని మనకి వదిలేశారనమాట అందరికి పాఠకులకు.
చూడండి దాని యొక్క భాష్యంలో, శంకర భాష్యంలో ఏ విధంగా చెప్పబడింది? ఆ భాష్యంలో అంటే అంతరః ఉపపత్తేహి. ముందు ఈ ప్రస్తుత సూత్రం యొక్క భాష్యం ఏం చెప్పబడిందంటే శంకర భాష్యంలో అది చెప్తున్నాం. ఏం రాసిందంటే ఉదాహరణ రూపంలో య ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మా ఇతి హ ఉవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇతి. ఇక్కడ ఏం ఉదాహరణ ఇచ్చా అంటే య ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే, యో యహ ఏషో అక్షిణీ పురుష, ఇక్కడ ఎవరైతే కళ్ళల్లో కనిపించే పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో, అక్షిణి అంటే కళ్ళల్లో కనిపించే పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఏష ఆత్మ ఇది, అది ఆత్మ తీసుకోవాలి. ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ. ఆత్మ ఇది హ ఉవాచ, ఆత్మ అని చెప్పుకున్నాం. ఎటువంటి ఆత్మ అంటే ఏతద్, ఆత్మ ఎటువంటిది అంటే దాని విశేషాలు చెప్పాం. వీరికి ఆత్మ అంటే సందేహం వస్తుందంట, పరమాత్మ జీవాత్మ అని చెప్పి. అందుకే ఇక్కడ ఏమొచ్చారు, ఏతద్ అమృతం అంటే అమృత స్వరూపమైందంట ఆత్మ. అభయం అభయ స్వరూపమైందంట. ఏతద్ బ్రహ్మ ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాం ఇక్కడ ఈ విశేషాలతోటి. ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇది అని చెప్పి చాందోగ్య ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తు యొక్క వచనాన్ని ఇక్కడ శంకరాచార్య వారు కూడా ప్రతిపాదించారు అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి బ్రహ్మ అని చెప్పి తెలుస్తుంది. ఆ కళ్ళలో ఉండే పురుషుడు ఎవరంటే కనిపించే పురుషుడు ఆ పరమాత్మ తీసుకోవాలి. చెప్పుకున్న పైన కూడా కళ్ళల్లో ఉంటూ కళ్ళకి భిన్నంగా ఉన్నాడు, కానీ ఆ కళ్ళకు కూడా తెలియదు ఆ పరమాత్మ అక్కడ విద్యమానంగా ఉన్నాడని చెప్పి. అలాగా అది అర్థం ఇక్కడ బానే ఉంది. అందుకే ఇక్కడ పరమేశ్వర ఏవ అక్షిణి ఆభ్యాంతర పురుష ఇహ ఉపదిష్ట ఇది. ఇక్కడ ఈ ప్రకరణాన్ని బట్టి మనకు కళ్ళలో ఉండే పురుషుని గురించి అంతరహ ఇక శబ్దం చూడు, అంతరహ శబ్దం ఏషో అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇది అని చెప్పిన వంశంలో ఇక్కడ పరమేశ్వర ఏవ అక్షిణి అంతరహ అంటే కళ్ళల్లో లోపల ఉండేది ఆ పురుషుడు ఆ పరమాత్మని తీసుకోవాలి. అక్షిణి అభ్యంతర పురుష ఇహ ఉపదిష్ట ఇది. కళ్ళలో పురుషుని ఆ పరమాత్మ అని చెప్పి చెప్పుకున్నామంట. ఎందుకంటే మనకు దాని సందేహం లేదు. ఇప్పుడు అభయం అమృతం అని చెప్పినాం. ఆ పరమాత్మ భయరహితమైనటువంటి వాడు, అంతే కదా. మన జీవాత్మ అందరూ భయస్వరూపులం, భయగ్రస్తులే ఉన్నామంట. అవునా కదా? అందరూ భయపడుతున్నాం. ప్రతి ఒక్కరు అంతా మనం డరుపోకులం అంటే ఏదో ఒక భయం ప్రతి వెంటాడుతూనే ఉంది. చెప్పండి, మనలో భయం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి భయం. విద్వాంసులకు కూడా భయం ఉంది కాదని చెప్పండి ఒకటి కూడా. అన్ని రకాల మనం స్థూలంగా మాట్లాడుకున్నట్లయితే భార్య భర్తతో భయపడుతుంటాడు, భర్త భార్యతో భయపడుతుంటాడు, లేదా సమాజంతో భయపడుతుంటాం. లోకంలో చూసి సామాన్యంగా అంటే ఏదో ఒక భయం అంటే ఏమిటి? భయం అంటే అలా భయపడిపోవడం కాదు. ఏదో ఒక భయం అని వెంటాడు. భయం అంటే పని పట్ల, ఏదో సందర్భం పట్ల అట్లా ఏదో ఒకటి. ఎందుకంటే సమాజంలో ఉంటే కలిసిమెలిసి ఉన్నాయి, ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అట్లా ఏదో ఒక రూపంలో అందరూ భయపడుతుంటాం అట. సమాజం చూసి భయపడుతుంటాం, లేదా విద్యార్థి అయితే ఆ విద్యను చూసి భయపడుతుంటారు. ఒక రైతు అయితే ఆ పంట మొదలు పెట్టినప్పటి నుంచి, విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేందుకు భయపడుతుంటాడు. మనకి ఎల్లప్పుడూ భయం వెంటాడుతుంది. ఏమో ఇది మంచి ఎప్పుడు దూరం అయిపోతుందేమో, ఎప్పుడు నష్టం అయిపోతుందేమో. ఇప్పుడు భార్యాభర్తల మధ్యనా, పిల్లల మధ్యనా, ఐశ్వర్యం పట్లైనా మన భయం ఎందుకు వెంటాడుతుందని? ఏదో ఒక భయం మనం పట్టుకునే ఉంది. అవునా కదా? అది డబ్బు ఉంటే డబ్బు బాగా ఎక్కువ సంపాదించాం, ఆ డబ్బు ఎవరిని తీసుకెళ్ళిపోతుందామో, రక్షించడంలో భయం, ఎవరిని తీసుకెళ్తుందామని చెప్పి. అలా ప్రతి నిత్యము ఏదో ఒక భయంలో ఉన్నాము. అలాగా మన భయం వెంటాడుతూనే ఉంది ఏదో ఒక రకంగా. కానీ ఆ పరమాత్మకు ఆ భయం ఉందా? అభయ స్వరూపుడు ఆయన. ఎటువంటి భయం లేనిట్టు వాడు అట. మనకి ఏదో రూపంలో ఒక భయం మనం వెంటాడుతుంది. చెప్పే కదా, ఎవరు ఏ స్థానంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి, ఒక యోగికైనా, ఒక జ్ఞానవంతుడికైనా కూడా ఆ పొందేటంత వరకు శారీరక దుఃఖం అనేది, శారీరక పీడ అనేది మనకి పీడిస్తూ ఉంటుంది. ఒక భయం ఉంటుంది. ఆ భయం ఎవరికి ఉంటుందంటే యోగులకు ఉండదు. ఆ యోగి ఎటువంటి యోగి? బ్రహ్మాత్మ అంటే బ్రహ్మని ఎవరు దర్శించుకుంటారో అటువంటి వ్యక్తికి భయం ఉండదు. బ్రహ్మ సాక్షాత్కారం కలగని ప్రతి ఒక్కరికి కూడా భయపడాల్సిందే, ఎంత విద్వాంసుడు అయినప్పటికీ కూడా. ఎందుకంటే మనకు యోగ శాస్త్రం మీకు చదివినట్లయితే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, క్లేశ, పంచక్లేశ చెప్పుకున్నాడు. అక్కడ అభినివేశ క్లేశం అనేది అంటే మృత్యు యొక్క భయం. ఆ మృత్యు యొక్క భయం అందరం వెంటాడుతుంది. ఇప్పుడు చనిపోతాం, ఏమైనా అవుతుందేమో, బయటకు వెళ్ళిపోతే ఏమైనా అవుతుందేమో. మన కరోనా కాలం బయటకు రావాలని భయపడే వాళ్ళం. ఇప్పుడు వరద బాధితులు చాలా భయపడుతున్నాం, బయట ఎలా ఉందో ప్రతి క్షణం మనకు ఏమవుతుందని చెప్పి అలా ఉంది పరిస్థితి. అంటే అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. అలాగా మనకు ఆ భయం అనేది ఏదో ఒక రూపంలో మనకు అభినివేశ క్లేశం అనేది విద్వాంసులకైనా, జ్ఞానవంతులకైనా భయం ఉంటుంది. నాకనే గొప్ప పండితుడు వస్తాడేమో, నాకనే గొప్ప చెప్తాడేమో, నాకనే గొప్ప ప్రతిపాదిస్తాడేమో, వాదిస్తాడేమో. అలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ లెవెల్కి తగ్గట్టు మనకు భయం ఉంటుంది. మనం చూడండి, డబ్బు బాగా ఉన్నవాడు పరిగెడుతున్నాడు, డబ్బు లేనివాడు పరిగెడుతున్నాడు.
ఏం లేనివాడు ఎలా పరిగెడుతున్నాడు, మధ్య రకంగా ఉన్నవాడు పరిగెడుతున్నాడు, డబ్బు ఉన్నవాడు అందరూ పరిగెడుతున్నారా దానికోసం. అంటే ఏదో సంపాదించాలి, నిరంతరంగా కామన కోరిక ఉంది, పరిగెడుతున్నాం. ఆ కామన కోసం అనేక రకాల పరితపిస్తున్నాం, అనేక ఆ బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం, పురుషార్థం చేస్తున్నాం, అనేక భయానికి లోనవుతున్నాం. అలాగా మనకు భయం ఉంటుంది. జీవాత్మ కాబట్టి భయగ్రస్తంగా ఉంటుంది. ప్రత్యేక జీవాత్మ ఆ భయం ఉంటుంది, ప్రత్యేక ప్రాణికుడే ఉంటుంది. కానీ పరమాత్మ అభయ స్వరూపుడు, అది మనకు సందేహం లేదు. ఆ పరమాత్మ నిర్భయుడు, అందుకే అభయం. ఏతద్ అమృతం, అమృత స్వరూపుడు, అందుకే తద్ బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఫస్ట్ సందర్భాన్ని కొంచెం అధిక వ్యాఖ్యానం చేశాను మీకు ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి మొత్తం ఇక్కడ ఆ భాష్యంలో, శాంకర భాష్యంలో మనం బ్రహ్మ అని చెప్పుకున్నాం. తస్మాత్, ఎందుకంటే ఉపపత్తేహి, మన సూత్రం దానికి అర్థం చెప్పారు, ఆ సూత్రం యొక్క అర్థం చెప్పారు ఉపపత్తేహి. మనం అక్కడ పైన చెప్పిన తర్కపూర్వకంగా మనకు సిద్ధిస్తుంది కాబట్టి చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు శంకరాచార్య గారు, తస్మా, ఎందుకు అక్కడ అలా చెప్పబడిందంటే ఉపపత్తేహి. ఏంటి ఉపపత్తి తర్కం అంటే? ఉపపద్యతే హి పరమేశ్వరే గుణజాతం ఇహ ఉపదిశ్యమానం అంటే మనం గుణజాతం అంటే గుణాల యొక్క సమూహం. అంటే అమృతం, అభయం, నిర్వికారం, అకాయం, అశబ్దం, అస్పర్శ, అనేక గుణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని రకాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ అమృతం, అభయం 2 గుణాలు చెప్పుకున్నా పరమాత్మ. అట అనేక గుణాలు ఉన్నాయి. ఆ గుణాల సముదాయం అంట. ఇక్కడ గుణజాతం అంటే గుణాల యొక్క సముదాయం అంట. ఇహ ఉపదిశ్యమానం అంటే ఉపదేశించబడిన గుణాల యొక్క సమూహము పరమేశ్వరే హి ఉపపద్యతే. పరమేశ్వరుని వర్తిస్తాయి, జీవాత్మలో వర్తించవు. మన జీవాత్మ చెప్పిన కదా, ఎల్లప్పుడు భయగ్రస్తంతో యుక్తమై ఉన్నామట. అట్లా ప్రతి ప్రాణికి ఏదో భయంతో యుక్తమై ఉంది. కానీ అభయ స్వరూపుడు కేవలం పరమాత్మే. అందుకే ఈ గుణాలు ఎక్కడ ఉన్నాయి? అభయ స్వరూపం, అమృత స్వరూపం అనేది. ఇంకా అనేక గుణాలు ఎక్కడ ఆ ప్రకారంలో చూసినట్లయితే ఇవన్నీ గుణాలు ఉపదిశ్యమానం గుణజాతం, గుణాల యొక్క సమూహం అనేది పరమేశ్వరే హి ఉపపద్యతే. అన్వయం చేసుకున్నట్లయితే పరమేశ్వరంలో మాత్రం ఉపపన్నం అవుతాయి. కాబట్టి మనం ఇక్కడ పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు అని ఇక్కడ మనకు స్పష్టంగా బాగానే ఉంది. శాంకర భాషలో అక్కడ ఉన్న భాష ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అంతర ఉపపత్తి అనే సూత్రానికి శంకర భాష ఎలా ఉందో, మన దానికి అర్థం సూత్రాలు ఎలా ఉందో చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే ఇంకో చోట ఏం చెప్పారు? అంతస్తద్ధర్మోపదేశాత్. ఈ సూత్రం యొక్క భాష, శంకర భాష ఏమి ఇచ్చేదంటే అది చెప్తున్నాట. అథ ఏషో అంతర అక్షిణీ పురుషో దృశ్యతే. ఇక్కడ ఏషో అంతః, ఇక్కడ పైన అంతఃశబ్దం లేదు, పైన వ్యాఖ్యానం ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే అని చెప్పుకున్నాం. కింద వచ్చేసరికి అంతస్తద్ధర్మోపదేశాత్, అదే సూత్రం యొక్క అదే చాందోగ్యోపనిషత్తు ఇక్కడ వచనం ఇవ్వబడింది అన్నమాట. అథ ఏషో అంతః అక్షిణీ పురుషో దృశ్యతే. ఇక్కడ ఏషో అక్షిణి, కళ్ళల్లో ఉండేటువంటి పురుషుడు ఎవరైతే కనిపిస్తుంది, అంతఃశబ్దం స్పష్టంగా ఉంది ఇక్కడ. ఏషో అక్షిణి అంతః పురుషో అంటే కళ్ళలో లోపల ఉండేటువంటి పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో అది బ్రహ్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం, ఇక్కడ అర్థం చెప్పుకున్నాం. అందుకే ఇది శ్రూయమాన పురుష, ఇక్కడ మనకు సూత్రంలో కనిపించిన ఏషో అంతర అక్షిణీ పురుష, ఆ పురుషుడు ఎవరంటే ఇక్కడ వినిపించే శ్రూయమాన శబ్దం, శ్రూయమాన పురుష పరమేశ్వర ఏవ, పరమేశ్వరుడు అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ కూడా అర్థం కనిపిస్తున్నమాట. కుతః, ఎందుకు అలా చెప్పబడిందంటే తద్ధర్మోపదేశ అంటే ఆ పరమేశ్వరు యొక్క ధర్మాలు చెప్పబడ్డాయి. అక్కడ ఉపపత్తి అని చెప్పుకున్నాం, ఇక్కడ ధర్మోపదేశాలు ఆ పరమాత్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఘటితమవుతాయో అవే చెప్పుకున్నాం కాబట్టి తద్ధర్మోపదేశాత్. ఎందుకంటే తస్య హి పరమేశ్వరస్య ధర్మాః ఇహ ఉపదిష్టాః. ఆ పరమేశ్వరుని యొక్క ధర్మాలే అక్కడ ప్రతిపాదించబడే, అక్కడ పరమాత్మ యొక్క ధర్మాలే ప్రతిపాదించబడే కాబట్టి ఇక్కడ 2 చోట్ల పరమాత్మ అర్థమే తీసుకున్నామట. 2 సమానంగానే ఉన్నాయి, ఇక్కడ కూడా సమానంగా ఉన్నాయి. ఎందుకంటే తస్య హి పరమేశ్వరస్య ధర్మాః ఇహ ఉపదిష్టాః, ఆ పరమేశ్వరుని యొక్క ధర్మాలు ఇక్కడ చెప్పబడ్డాయి కాబట్టి. పైన కింద తేడా ఏమిటి అది చూడండి. అక్కడ ఏంటి పైన చెప్పుకున్నాం, స ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే అని చెప్పుకున్నాం. ఇక్కడ అక్షిణీ పురుషో, ఇక్కడ మనకు కళ్ళలో ఉండే పురుషుడు ఏదైతే కనిపిస్తుందో అక్కడ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏషో అంతః అక్షిణీ పురుషో, అంతః శబ్దం ఇక్కడ కింది వాచిన అంతస్తద్ధర్మోపదేశాల్లో అంతః శబ్దం ఉంది, పైన మాత్రం అంతర ఉపపత్తిలో అంతః శబ్దం లేదు, అంతే తేడా. పైన కొంచెం తేడా ఉంది, అక్కడ పైన అంతః శబ్దం లేదు, కింద అంతః శబ్దం ఉంది. అంతః శబ్దం లేకపోయినప్పటికీ కూడా అర్థం బట్టి మన సందర్భం బట్టి అది తీసుకుంటాం, చెప్పాల్సిన అండర్స్టూడ్ అన్నమాట అది. ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే, కళ్ళలో పురుషుడు కనిపిస్తున్నాడు అంటే కళ్ళలో పురుషుడు కనిపిస్తే ఆ కళ్ళలోపల ఉండే పురుషుడు కనిపిస్తున్నాడు, అది చెప్పబడితే ఆటోమేటిక్ గా అంతః శబ్దం అర్థం వస్తుంది. దానికి దీనికి వాక్యం తేడా ఇదే, కొంచెం తేడా ఇది ఉంది, ఆ శబ్దం ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ అదే విషయాన్ని, ఇది అంతర ఉపపత్తే అనే సూత్రానికి శంకర భాష్యం, అంతస్తద్ధర్మోపదేశాత్ అనే సూత్రానికి సూత్రాల యొక్క భాష ఇక్కడ ఈ రకంగా చెప్పుకుంది.
దాన్ని ఏ రకంగా విశ్లేషణ చేస్తున్నా అంటే బ్రహ్మముని ముందు ఆ భాషను చెప్పుకున్నాం, సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మముని ఏ రకంగా దాన్ని విశ్లేషిస్తున్నారంటే అత్ర ఉభయత్ర సూత్రయో, ఈ రెండు సూత్రాల యొక్క అర్థం చెప్పుకున్నారా. అత్ర ఉభయత్ర సూత్రయో శాంకర భాష్యే యద్ ఉదాహరణం దత్తం, ఏది ఉదాహరణ రెండు ఉదాహరణ చెప్తున్నాం కదా, యహ అక్షిణ్య పురుషో యహ అంతః అక్షిణ్య పురుషో అని చెప్పి అవి యద్ ఉదాహరణ దత్తం యశ్చ హేతు నిర్దిష్ట తయో సామ్యం. అలాగే ఏది ఉదాహరణ ఇచ్చామో దత్తం యశ్చ హేతు ఏది హేతు నిర్దేశించుకున్నామో అంటే ఏది కారణం చెప్పుకున్నామో ఆ రెండు కారణాలు ఏవైతే ఉన్నాయో తయో సామ్యం నిభాలయంతు విపశ్చిత, ఆ రెండుకి సామ్యం సమానంగా ఉంది అని చెప్పి తయోహు అంటే ఆ రెండు సూత్రాల యొక్క అర్థం శంకర భాషలో సమానంగా ఉంది. తయోహు సామ్యం సమానత ఉంది. నిభాలయంతు విపశ్చి, మీరే విద్వాంసులు పండితులు చదువుకునే వాళ్ళ పాఠకులు నిభాలయంతు మీరే చూడండి, పశ్యంతు అని నిభాలయంతు పశ్యంతు చూడండి. ఏంటి అది సమానత, అది మళ్ళీ కింద దాన్ని రిపీట్ చేసి మళ్ళీ కొంచెం స్పష్టతాపూర్వకంగా ఓపెన్ చేసి చెప్పాడనమాట. ఏంటి తేడా చూపిస్తున్నారు, దానికి పై ఉదాహరణ కింద ఉదాహరణకి తేడా ఏమిటి. అంతర ఉపపత్తి అనే సూత్రానికి ఉదాహరణ చెప్పుకున్నామంటే యా ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే, ఇది మొదటి వాక్యం ఈ సూత్రంలో. రెండోది ఏంటి, యహ ఏషో అంతర్ అక్షిణీ పురుషో దృశ్యతే, పైన కింద ఏంటి అంతర శబ్దానికి తేడా కనిపిస్తుంది. అంత తద్ధర్మోపదేశాత్ సూత్రే, అక్కడ పైన అంతర ఉపపత్తే అనే సూత్రంలో. ఈ రెండింటికి తేడా ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే కింద చెప్తున్నాడు అత్ర ఉభయత్ర ఉదాహరణయో, ఈ పైన చెప్పిన రెండు ఉదాహరణలో సర్వం సమానం, మొత్తం సమానంగా దానికి తేడా ఏం లేదు. భేదస్తు కేవలం ఇయానేవ, కొంచెం మాత్రమే భేదస్తు. ఆ పై ఉదాహరణ కింద ఉదాహరణ భేదం ఏంటి, భేదస్తు భేదం అనేది కేవలం ఇయానేవ, ఇది కొంచెం మాత్రం, కొంచెం భేదం ఉంది. ఏంటంటే ఏదో ఉత్తరస్మిన్ ఉదాహరణ అంటే యహ ఏషో అంతర అక్షిణీ పురుషో దృశ్యతే, ఈ ఉదాహరణ ఉత్తరస్మి అంటే దానికి అపేక్ష ఇది ఉత్తరం అనమాట. ఏదో ఉత్తరస్మిన్ ఉదాహరణ అంతః శబ్ద విద్యతే, ఇక్కడ అంతః శబ్దం విద్యమానంగా ఉంది. పూర్వస్మిన్ ఉదాహరణ పైన యా ఏషో అక్షిణీ పురుషో విద్యతే, అక్కడ పూర్వస్మిన్ ఉదాహరణ అంతః శబ్దం నా విద్యతే, అంతః శబ్దం లేదు. రెండో ఉదాహరణ అంతః శబ్దం ఉంది, పైన అంతః శబ్దం లేదు. అదే తేడా, అదే భేదం అనమాట. కొంచెం భేదం ఉంది. అందుకే అంతః శబ్దం నా విద్యతే. పరంతు కానీ గుప్తస్తు స అంతః శబ్దో అస్తి ఏవ, కానీ పై ఉదాహరణలు కూడా స ఏషో అక్షిణీ పురుషో విద్యతే, అక్కడ కూడా మనకు అది సందర్భాన్ని బట్టి ఆ ప్రకారం బట్టి యా ఏషో అక్షిణీ పురుషో విద్యతే అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళలో ఉండే పురుషుడు అంటే కళ్ళ లోపల ఉండే పురుషుడే అర్థం వస్తుందన్నమాట. అందుకే అది గుప్త రూపంగా అంతః శబ్దం ఉంది, చెప్పకపోయినప్పటికీ కూడా ఆ అర్థం అదే తీసుకుంటాం, వేరే అర్థం తీసుకోనికి లేదు. అది గుప్తస్తు స అంతః శబ్ద అస్థి ఏవ, అక్కడ అస్థి శబ్దం కూడా వస్తున్నాం చెప్పాల్సిన మనం భేదం అనుకుంటాం కానీ భేదం కాదు. అక్కడ పై వాక్యంలో లేకపోయినా కూడా అంతః శబ్దమే తీసుకుంటాము. యతోహి ఎందుకంటే ఉభయత్ర ఉదాహరణయో అర్థ వైశిష్ట్యం నాస్తి, నువ్వు పైన రెండిట్లో అర్థ వైశిష్ట్యం లేదన్నమాట, ఒకటే అర్థమే ఉంది, భిన్న భిన్న అర్థం కాదు, ఒకే అర్థం తీసుకోబడిందన్నమాట. యతోహి ఉభయత్ర ఉదాహరణయో అర్థ వైశిష్ట్యం నాస్తి, అర్థ వైశిష్ట్యం భిన్న భిన్నంగా ఒకే అర్థం ఉంది, చెప్పకపోయినా కూడా అంతః శబ్దం అక్కడ తీసుకోబడుతుంది. అండర్స్టూడ్ అనమాట సందర్భాన్ని బట్టి. అది ఇక్కడ సామ్యత చూపించామట. అంటే శంకర భాషలో ఆ రెండు సూత్రాలకు అర్థం సామ్యంగా ఉంది, సమానంగా ఉందని చెప్పి బ్రహ్మముని ఇక్కడ దీన్ని విశ్లేషించారన్నమాట. అది తీసుకున్నారు ఇక్కడ. హేతు సామ్యం అదే విషయాన్ని కొంచెం ఇంకా తీసుకొని చెప్పేది అది. ఇదంతా కొంచెం పాయింట్ కొన్ని అది మళ్ళీ మళ్ళీ తీసుకొని అధిక వ్యాఖ్య ఇంత అవసరం లేదు, కానీ ఇచ్చారో మన సందర్భం ఇచ్చేదాకా చెప్పుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ భిన్న భిన్నంగా ఓపెన్ చేసి చెప్తారు అనమాట. ఏంటంటే హేతు సామ్యం, హేతు సామ్యం ఎలాగని చూపిస్తున్నామట. అంటే సమానత ఎలాగా, అంతర ఉపపత్తే సూత్రంలో అంతస్తద్ధర్మోపదేశాత్ అనే సూత్రంలో సామ్యత ఏముంది అది చెప్తున్నాడు. ఉపపద్యతే పరమేశ్వరే గుణజాతం ఇహ ఉపదిశ్యమానం, ఈ సూత్రంలో అంతర ఉపపత్తి సూత్రంలో అది మనం ముందు చెప్పుకున్నామట. అదే విషయాన్ని అని చెప్పుకునేదా మనం అన్వయం చేసుకుంటే ఉపదిశ్యమానం అంటే ఉపదేశించబడి చెప్పబడినటువంటి గుణజాతం అంటే అభయం అమృతం అని చెప్పిన గుణాలు పరమాత్మ అలాగే చాలా గుణాలు ఉన్నాయి. ఆ గుణజాత గుణ సమూహం పరమేశ్వరే ఉపపద్యతే, పరమేశ్వరులో వర్తిస్తుంది, దానికి సందేహం లేదు. మనం జీవాత్మలో అభయ స్వరూపత అనేది అభయ గుణం అనేది ఎప్పుడూ ఉండదు. ఒక అభయ గుణం ఉంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నువ్వు పరమాత్మను దర్శించుకుంటావో, పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుందో, ఏ యోగి అతనికే అభయ స్వరూపం, అతనికి లేశమైన కామనం కోరిక ఉండాలి. ఇది అతను ఎందుకంటే సర్వ సంఘ పరిత్యాగి కాబట్టి అన్ని త్యాగం లోకేష్ణ విత్తేష్ణ పుత్రేష్ణ ఏ ఏష్ణలు లేవు కాబట్టి అతనికి ఎటువంటి భయం లేదన్నమాట, భయపడాల్సిన అవసరం లేదు అతనికి. అందుకే ఎవరు
బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తికి ఆ నిర్భయత్వం వస్తుంది. ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఏ విద్వాంసుడైనా ఎటువంటి పెద్ద జ్ఞాని కూడా బ్రహ్మ సాక్షాత్కారం కాకపోతేనా మనకు ఆ ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. మన నారదుని యొక్క కథ చెప్పుకున్న ఉపనిషత్తులో నేను వేదాలు చదివాను, ఉపవేదాలు చదివాను, అనేక గ్రంథాలు చదివాను, ఆయుర్వేదం చదివాను, అనేక గ్రంథ శాస్త్రాలు చదివేశాను, కానీ నాకు ఆత్మతృప్తి కలిగి ఆత్మశాంతి కలగలేదు, ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది. అంటే నువ్వు శబ్ద జ్ఞానాన్ని పొందావు కానీ అర్థవిత్తు కాదు అని చెప్పి దానికి సమానం చెప్తారు, ఋషి చెప్తారు అక్కడ. అలాగే మనకు అందుకే ఎప్పుడైతే మనం ఆత్మ సాక్షాత్ ఆత్మానుభూతి కలుగుతుందే అటువంటి వ్యక్తి నిర్భయుడు కాగలుగుతాడు, కానీ ఆత్మ సాక్షాత్కం కాదంటే వ్యక్తి ప్రతి జీవాత్మకు భయగ్రస్తంగానే ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆత్మను పరమాత్మ దర్శించుకున్న తర్వాత ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని పొందుతాడు, కాబట్టి ఆ భయం అనేది అతనిలో ఉత్పన్నం కాదనమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, అది ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే తద్ధర్మోపదేశ సూత్ర ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాడు. పరమేశ్వరస్య ధర్మాః ఇహ ఉపదిష్ట, పరమేశ్వరుని యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉపదేశించుకున్నాము. అత్ర ఉభయత్ర హేత్వోహో, ఇక్కడ రెండు హేతువులు పైన చెప్పిన దానికి కింద ఉభయత్ర హేత్వో రెండు ఉదాహరణలు. గుణజాతం అంటే గుణ ధర్మ అంటే ఏ గుణాల యొక్క సమాధానం చెప్పుకున్నామో, ధర్మాలు చెప్పుకున్నామో. ఇహ ఉపదిశ్యమానం అంటే ఉపదిశ్యమానం దాన్ని ఓపెన్ చేసే. ఇహ ఉపదిష్టాహ కథని, ఈ చెప్పిన కథనంలో హేతు నిర్దేశో భేదో నాస్తి. ఇక్కడ పైన చెప్పిన దాంట్లో కింద ఎటువంటి భేదము లేదు. మనం పైన చెప్పింది ఇక్కడ మళ్ళీ కింద ధనంగా ఓపెన్ చేసి చెప్పాడు ఆ భాష్యం యొక్క అర్థాన్ని. ఇక్కడ ఆ పరమాత్మ గుణాలు ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ మనకు పరమాత్మలు వర్తిస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆ పైన చెప్పిన అర్థంలో కింద చెప్పిన ఎటువంటి అర్థ భేదం లేదు, అందుకే ఎటువంటి కారణంలో భేదం లేదు. అందుకే హేతు నిర్దేశ భేదో నాస్తి, భేదం లేదు అని చెప్పి దాని యొక్క అర్థాన్ని మళ్ళీ చెప్పుకున్నాం. ఈ రకంగా ఉభయత్ర సూత్రయోహ రెండు ఉదాహరణ. ఉదాహరణ సామ్యాభ్యాం ఏకస్య సూత్రస్య వైయర్థాపత్తేః అంతర ఉపపత్తేః సూత్రస్య శాంకర భాష్యం నా సమ్యక్. అందుకే ఇక్కడ వైయర్థాపత్తి అంటే విపరీత అర్థం రాలేదు, సమానార్థం వస్తున్నాడు, విభిన్నార్థం ఉండదు, కానీ భిన్నంగా ఉండాలి కదా, అది చెప్తున్నాడు. ఏ ఉభయత్ర సూత్రయోహో హేతు ఉదాహరణ సామ్యం, హేతు సమానంగా కారణం సమానంగా ఉదాహరణ సమానంగా ఉన్నట. హేతు ఉదాహరణ సామ్యాభ్యాం ఏకస్య సూత్రస్య వైయర్థ ఉపపత్తేః. ఇక్కడ అంటే అర్థం అంటే ఒకే అర్థం ప్రతిపాదించబట్టి ఇక్కడ ఒకే అర్థం చెప్పడం యుక్తి సంగతం కాదన్నమాట. వ్యర్థమేవ అన్నట్టుగా చెప్తున్నాయి ఇక్కడ. వైయర్థ ఉపపత్తేః అంటే ఇక్కడ యుక్తి సంగతం కాదు, ఎందుకంటే అంతర ఉపపత్తేః సూత్రస్య శాంకర భాష్యం నా సమ్యక్. అందుకే ఇక్కడ వర్తమానం మనం చెప్పుకునే సూత్రం యొక్క అంతర ఉపపత్తి పైన చెప్పిన అర్థమే ముందు చెప్పిన అర్థం ఇక్కడ అదే చెప్పబడింది అన్నమాట. అందుకే అక్కడ విశేషత అంటూ కొంత భిన్నంగా ఏం చెప్పలేదు అన్నమాట. అందుకే సూత్ర శాంకర భాష్యం నా సమ్యక్, అది సమీచీనం కాదు అని చెప్పి ఇక్కడ విశ్లేషించదన్నమాట. అది దీని యొక్క తాత్పర్యం. అత్ర సూత్రే ఏది ఉదాహరణం దత్తం, ఇక్కడ సూత్రం ఏదో ఉదాహరణ ఇవ్వబడిందో యా ఏషో అక్ష్మి పురుషో దృశ్యతే తద్ తద్ధర్మోపదేశాత్ ఇది సూత్ర ప్రసంగి. ఈ రెండు సూత్రాల యొక్క ప్రసంగంలో సూత్ర ప్రసంగే ఉదాహర్తవ్యం, అది ఏ ఉదాహరణ చెప్పడం ఇది అత్ర సూత్రే ఏది ఉదాహరణం దత్తం, ఏదో ఉదాహరణ ఇవ్వబడుకున్నావు ఈ సూత్రంలో మనం చెప్పుకునే సూత్రంలో ఏషో అక్ష్ని పురుషో దృశ్యతే, ఇక్కడ ఏ ఉదాహరణ ఇచ్చదో తత్ ఆ ఉదాహరణ ఇది అంతస్తద్ధర్మోపదేశాత్ ఇది సూత్ర ప్రసంగే ఉదాహర్తవే. ఈ ఉదాహరణ అది అక్కడే ఇవ్వాల్సింది, ముందు సూత్రం ఇవ్వాల్సింది అన్నమాట. ఉదాహర్తవ్యం తత్ర తస్య అంతః శబ్దస్య గుప్త రూపేణ విద్యమానం, ఎందుకంటే దాని యొక్క అర్థము గుప్త రూపంలో అక్కడ విద్యమానంగా ఉంది, కాబట్టి ఈ ఉదాహరణ అక్కడ తీసుకుంటే బాగుండేది అన్నట్టుగా ఇక్కడ విచారించారనమాట. యద్యో నా మన్యతే కథం తరిహి, కానీ ఇక్కడ ఆ రకంగా స్వీకరించలేమన్న. కథం తరిహి అంతరః ఉపపత్తేః ఇది సూత్ర ప్రసంగే యః ఏషో అక్ష్ని పురుషో విద్యతే ఇది వచనం ఉదాహృతం. యద్ ఉదాహృతం యదా నా అత్ర వచనే అంతరః శబ్దో విద్యతే, ఇక్కడ కానీ ఇక్కడ అంతఃశబ్దం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట ఈ సూత్ర ప్రసంగంలో. యద్యేవం నా మన్యత కథం ఒకే స్వీకరించకపోతే అంతర ఉపపత్తేః అనే సూత్ర ప్రసంగంలో యః ఏషో అక్ష్ని పురుషో దృశ్యతే, ఇక్కడ ఉదాహరణ ఏదో కనిపిస్తుందో ఇది వచనం ఏదో ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడిందో యదా నా అత్ర వచనే అంతరః శబ్దో విద్యతే, యదా ఎప్పుడైతే అత్ర వచనే అంతర శబ్దో నా విద్య, ఇక్కడ అంతఃశబ్దం లేదు, ఇక్కడ విద్యమానంగా లేదు అని నువ్వు ఉదాహరణకి తీసుకొని ఇచ్చావు, అందుకే అది యుక్తి సంగతం కాదన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించదన్నమాట. అందుకే ఇక్కడ అంతరః ఉపపత్తేః సూత్రే అంతరః శబ్దో భిన్నార్థకో అస్తి, కానీ ఇక్కడ సూత్రంలో
అక్కడెక్కడ ఒకే అర్థం ఉండే భిన్నంగా ఉండదు. అక్కడ అంతః శబ్దం ఉంది, ఇక్కడ అంతరః శబ్దం ఉంది. అర్థం భిన్నంగానే ఇవ్వాలి. కానీ అక్కడ సమానార్థాన్ని అక్కడ శంకర భాషలో ఇవ్వబడింది. అది యుక్తి సంగతి కాదని చెప్పాడు. ఎందుకంటే భిన్నంగా తీసుకోవాలి. అంతరః ఉపపత్తి అనే సూత్రంలో అంతరః అనే శబ్దం ఏదైతే ఉందో అంతరః శబ్దో భిన్నార్థకో అస్తి, భిన్నమైన అర్థం తీసుకోవాలి. నాతో మధ్యమార్థక, అది మధ్యార్థాన్ని ఇచ్చే విధంగా కాదు, రెండు పక్కన ఇచ్చేటువంటి అర్థం కాదు. శాంకర భాష్యే అపరో అయం అపి అనర్థో విహితో యత్ అంతరః శబ్దస్య మధ్యమో అర్థ కృత. ఇక్కడ అన్యతా అర్థం తీసుకోబడి, అంటే మధ్యం అంటే అక్కడ వర్తిస్తుంది ఇక్కడ వర్తిస్తుంది చెప్పి రెండు రకాలుగా అర్థం చెప్పబడిందన్నమాట. అందుకే శాంకర భాష్య అపరో అయం అపి అనర్థో విహితో యత్ అంతరః శబ్దస్య మధ్యమో అర్థ కృత. మధ్యమార్థం ఇక్కడ రెండు రకాల వచ్చే విధంగా అర్థం చెప్పబడింది. యథ ఎలాగంటే దాని మళ్ళా తద్ వచనే స్పష్టతే పరమేశ్వర ఏవ అక్షిణి అభ్యంతర పురుష ఉపదిష్ట శాంకర భాష్యే. అతడు శాంకర భాష్య అంతరః ఇత్యస్య స్థానే అభ్యంతర, అంతర శబ్దానికి అర్థం అభ్యంతర అనే అర్థం చెప్పబడింది అన్నమాట. అభ్యంతర అనే పదాన్ని అభిగతో అంతరో అభ్యంతర ప్రయుక్త, అభిగతో అంతరే అభ్యంతర అది ప్రయోగించబడింది అన్నమాట. ఇదంతా మనకు మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్పాడు, అదంతా అవసరం లేదు. విషయం ప్రతిపాదన అదే ఒకటే అనమాట. అస్తు సందర్భంలో చెప్పుకుంటున్నాం. అభిగత అంతరో అభ్యంతర ప్రయుక్త ప్రయోగం చేయబడింది. నాహి క్వచిత్ ప్రథమాంత అంతర శబ్దో మధ్యమార్థక ప్రయుజ్యతే. ఇక్కడ సూత్రంలో అంతర శబ్దం ఉంది, ప్రథమ అంతరః ఉపపత్తే. అంతరః అంటే విసర్గం ఉంది కదా, విసర్గం అంటే ప్రథమ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ప్రథమ విభక్తిని తీసుకున్నాం. కానీ కొంతమంది దీనికి అలాగో అంతరః ఉపపత్తికి విసర్గం జరిగే సూత్రంలో ఇది సప్తమి విభక్తి తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే సప్తమి విభక్తి ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ విసర్గం జరిగింది కాబట్టి అంతరే శబ్దం ఉంది అనమాట. ఇక్కడ మూల శబ్దం సప్తమి విభక్తిలో అంతరే శబ్దం ఉన్నది. దానికి పక్కన అచ్చు పక్కన ఉంది కాబట్టి ఏ చోయ వాయావహ ఆయా ఆదేశం చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? ఆయా ఆదేశం చేసుకున్న తర్వాత ఆ యకారం అనేది లోపిస్తుంది. యకారం లోపిస్తుంది అన్నమాట. యకారము లోపిస్తుంది అన్నమాట. అందుకే అంతరా ఉపపత్తి అలా వస్తుందంట. అలా సప్తమి విభక్తి యొక్క అర్థం తీసుకోవచ్చు. ఇది వ్యాకరణ విషయం, మీకు అది అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇక్కడ సంధి వలన మన సప్తమి విభక్తి యొక్క అర్థము తీసుకోవచ్చు. సందర్భం బట్టి ఇక్కడ ప్రథమార్థము తీసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి రెండు అర్థాలు సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం సందర్భం ప్రకారం ప్రథమాన్ని తీసుకున్నామట. కానీ ఎవరైనా అలా తీసుకోవచ్చు. ఒకవేళ అలా సప్తమి విభక్తి తీసుకోవచ్చు కదా వ్యాకరణం ప్రకారంగా అని ఒకవేళ ఊహించినట్లే దాన్ని కూడా ముందుగా ఇప్పుడు ఒక వ్యక్తి ఆక్షేపించిన అంటే ఆక్షేపణలో దానికి సమానం చెప్పేటప్పుడు ఆ సమాధానంలో కూడా ఆక్షేపించకుండా సమాధానం పుష్టి చేసుకోవాలన్నమాట. ఆయన పుష్టి గురించి చెప్పుకుంటున్నాయి ఇక్కడ బ్రహ్మమునిజీ. ఏం చెప్పుకుంటున్నా అంటే ఇక్కడ నహి క్వచిత్ ప్రథమాంత అంతర శబ్ద మధ్యమార్థకో ప్రయోజ్యతే. ఇక్కడ ప్రథమాంత శబ్దం ఎక్కడ కూడా మధ్యమార్థం రెండు అర్థాలు వచ్చే విధంగా ఎక్కడ ప్రయోగించబడలేదు. కింటు సప్తమ్యంత ఏవ అంతరే శబ్దో మధ్యమార్థో ప్రయుక్తో భవతి. ఒక సప్తమి విభక్తి అయితే మధ్యమార్థం తీసుకోవచ్చు. ఒక సప్తమి విభక్తి అక్కడ తీసుకుని రెండు రకాలు ఇక్కడ కూడా అర్థం వర్తిస్తుంది అక్కడ వర్తిస్తుంది చెప్పి తీసుకోవచ్చు అన్నమాట. అందుకే సప్తమ్యంత ఏవ అంతరే శబ్దం ఇక్కడ చూడండి, సప్తమిలో అంతరే శబ్దం వచ్చేది. ఇక్కడ అంతరే శబ్దం మధ్యమార్థో ప్రయుక్తో భవతి. ఒక సప్తమి విభక్తి అయినట్లయితే అక్కడ మధ్యమార్థం రెండు రకాల అర్థం ప్రయోగించుకోవచ్చు. యద్యపి అత్ర సూత్రే సంధి అవలంబ్య, సంధి చేసుకొని సప్తమ్యంతయో అపి అనుమాతం శక్యతే. ఎవరైనా సంధి చేసుకుని ఇక సప్తమి విభక్తి ఉంది కదా కూడా అనుమానం చేసుకోవచ్చు అంట. పరంతు సూత్రే తస్య సప్తమ్యంతస్య అయోగ్యత్వాత్ నా సో అర్థ భవితు మదతి. ఇక్కడ సప్తమి విభక్తి తీసుకున్నైతే అర్థం సంగతి యుక్తంగా ఉండదన్నమాట. ఒకవేళ పొదుపక్షి ఒకవేళ ఎవరైనా అలా ఆక్షేపించినట్లయితే దానికి ముందే చెప్తున్నా బ్రహ్మమునిజీ, ఒక అలాగో తీసుకోవచ్చు. సంధి చేసుకొని సప్తమి విభక్తి తీసుకున్నామంటే అప్పుడు మధ్యమార్థం తీసుకోవచ్చు కదా అని ఎవరైనా అలా ప్రశ్నించినట్లయితే అలా తీసుకొనిక లేదు. సూత్రే తస్య సప్తమ్యంతస్య అయోగ్యత్వాత్, సప్తమి విభక్తి తీసుకున్నట్లయితే అర్థంలో అనర్థం వచ్చేస్తుంది, అది యుక్తి సంగతి కాదు. సో అట్లా నా భవితు మదతి అక్కడ శక్యం కాదు. ఎందుకంటే నాహి సప్తమ్యంతో అత్ర పరమాత్మ అభిధాయక సమ్మతి. ఇక్కడ సప్తమి విభక్తి యొక్క పరమాత్మ యొక్క అర్థం దగ్గర పరమాత్మ ప్రసంగం నడుస్తుంది అక్కడ. ఆ విషయంలో పరమాత్మ శంకరాచార్యకి అభిష్టమే బ్రహ్మముజికి అదికి లక్ష్యం ఒకటే, దాని సందేహం లేదు. అది మనకు శబ్ద భేదంలో అర్థ భేదం కొంచెం భిన్నమని చెప్పుకుంటాం, అంతే తేడా. ప్రసంగాన్ని భిన్నంగా ప్రస్తావించుకుంటాం, అది ఒక భిన్నత్వం కొంచెం. కానీ సప్తమి విభక్తి అర్థం తీసుకున్నట్లయితే ఇంకా అర్థం అది బ్రహ్మార్థకం రాదన్నమాట, బ్రహ్మవాచకం రాదు. అందుకే నాహి సప్తమ్యంతో అత్ర
పరమాత్మ అభిధాయక సంభవతి, పరమాత్మ యొక్క అభిధాయకం అర్థం యొక్క నా సంభవించినమాట. ప్రథమాంత ఏవ గ్రహితం యుజ్యతే, ఇక్కడ అంతః అనే శబ్దం ప్రథమాంతమే తీసుకోవాలి. అంతరే అని చెప్పి సంధి చేసి సప్తమి విభక్తి తీసుకోనికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అంతరః పరమాత్మ అత్ర గృహ్యతే, అంతరః ఇక్కడ అంతరః శబ్దం అనేది పరమాత్మ అత్ర గృహ్యతే, పరమాత్మ అర్థమే తీసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే ఉపపత్తే హేతోహో ఇది సూత్రార్థ న్యాసం. ఎందుకంటే ఉపపత్తి యుక్తిపూర్వకంగా మనం చెప్పుకున్నమాట, ఉపపత్తి పూర్వకంగా యుక్తిపూర్వకంగా ఆ రకం కారణం చెప్పబడింది కాబట్టి సూత్రార్థస్య న్యాస సంపదితే, ఈ సూత్రం యొక్క అర్థము ఈ ఉపపత్తి యుక్తిపూర్వకంగా ఉంది కాబట్టి ఇదే తీసుకోవాలి, పరమాత్మ అర్థమే ఇక్కడ గ్రహించాలి. తస్మాత్ అత్ర సూత్ర ప్రసంగే యత్ శంకర భాష్యం తత్ నా యుక్తం, తన్నా యుక్తం. అందుకే ఇక్కడ సమానార్థం తీసుకోబడదు, భిన్నార్థం తీసుకోకుండా అది యుక్తి సంగతం కాదని చెప్పి ఆయన కొంచెం విచారించారు, విశ్లేషించారు. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఆ విషయంలో చెప్పుకున్నాం. ఈ రకంగా ఈ 13వ సూత్రాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఫస్ట్ ఈ విషయంలో ఒకసారి విచారించండి, మనకు ఏమైనా సందేహాలు చెప్పుకోవచ్చు. నాకు తెలిసి విషయం స్పష్టమైందనుకుంటాను. ఇక్కడ ముఖ్య ఉద్దేశం కేవలం అంతరః ఉపపత్తే, అంటే ఆ పరమాత్మ హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మ అని చెప్పుకున్నాం కదా. హృదయం కంటే భిన్న భిన్న అంగాల్లో కూడా ఉన్నట్టుగా పరమాత్మను మనం ప్రతిపాదించుకుంటాం. అక్కడ ఎవరు మరి అని అడిగినప్పుడు అంతరః భిన్నమై, అక్కడ కూడా భిన్న పరమాత్మ తీసుకోవాలి. అంతరః ఎవరంటే భిన్నంగా ఉండేటువంటి, ఎవరంటే ఆ భిన్నంగా ఉండేది పరమాత్మే. ఆ భిన్నంగా ఉండే పరమాత్మ ఎలా తెలుస్తుంది? ఉపపత్తే, ఉపపత్తి పూర్వకంగా, యుక్తి పూర్వకంగా, మన శాస్త్రపూర్వకంగా శాస్త్రం ప్రతిపాదించింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు గుణాలు చెప్పుకున్నాం, అమృతత్వం, అభయత్వం గుణాలు ఎవరిలో ఉంటాయి? అది కేవలం పరమాత్మని సంభవిస్తాయి. ఈ గుణాలు జీవాత్మని సంభవించదు కాబట్టి తర్క వితర్క పూర్వకంగా ఉపపత్తి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి హృదయస్థానం కంటే, హృదయ గుహ కంటే భిన్నమైన అంగాల్లో కనిపించినటువంటి ప్రతిపాదించుకునేటువంటి ఆత్మ ఎవరంటే అక్కడ పరమాత్మ తీసుకోవాలి, బ్రహ్మ తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా సూత్ర భాష్యం ఇక్కడ మనకు స్పష్టమైంది అన్నమాట. ఫస్ట్ ఈ విషయంలో మనకు సమయం అయింది కాబట్టి సందేహం ఉంటే రేపు ఒకసారి ప్రస్తావించండి. అలాగే రేపు మనం చెప్పుకోవాల్సిన ఒక మంత్రాంశం కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం. సందేహాలు ఉంటే కూడా సందేహాలు చెప్పుకుందాం. ఫస్ట్ ఒకవేళ ఇంకా సందేహాలు ఉంటే మనకి మంత్రపాఠం మనం చెప్పుకుందాము. అవి అడగవచ్చు అప్పుడు కావాలంటే. ఫస్ట్ శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే.